ఒక గంటలో మనం ఫామ్ హౌస్లో కలుద్దాం. ఆర్ యు ష్యూర్? యా, ట్రస్ట్ మీ. ఓకే, 45 minutesలో అక్కడ ఉంటాను. బాయ్. ఇప్పుడంతా హ్యాపీయేనా? నీకు కొంచెం అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను, మళ్ళీ కాల్ చేయనా? ఓకే బాయ్. ఇక్కడే అలాగే. 180 అయిందండి. చిల్లర్లేదు మేడం. పర్వాలేదు, ఉంచుకోండి. థ్యాంక్స్ అండి. మేడం ఫోన్ మర్చిపోయారా? డోర్ వేస్తున్నావేంటి? ఇందుకేనా నన్ను రమ్మంది? ఏం చేస్తున్నావు? నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. నమ్మించి మోసం చేస్తావా? నన్ను వదలు ప్లీజ్. నీకు దండం పెడతాను. అసలు కళలంటే ఏంటి? అవి ఎందుకు వస్తాయి? వస్తే జరుగుతాయా జరగవా? ప్రపంచంలో జబ్బు రాని వ్యక్తి ఉంటాడేమో కానీ కళలు రాని మనిషి అంటూ ఉండడు. డ్రీమ్స్ ఇట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. సార్, ఈ కళలు ఓన్లీ మనుషులకేనా లేక జంతువులకు కూడా వస్తాయా? మా అందరికైతే వస్తున్నాయి, మరి నీ సంగతి ఏమో తెలీదు. అసలు కళలంటే ఏంటి సార్? మనకి తెలియకుండా మన మెదడు సృష్టించుకునే ఒక ఊహా ప్రపంచమే ఈ కళ. మనం ఉంటున్న వాతావరణం, జీవిస్తున్న విధానం, కలుస్తున్న మనుషులు, వీటిల్లో దేనివల్లనా కళలు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు నాకు క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి. 24 గంటలు గ్రౌండ్లోనే ఉండేవాడిని. గవాస్కర్తో కలిసి క్రికెట్ ఆడుతున్నట్టు కళలు వచ్చేవి. కానీ ఇవాళ నేనేమైనా మీ అందరికీ తెలుసు. అంటే వచ్చిన కళలు జరగవంటారా సార్? అలాగని అనలేము. మొన్న ఏదో టీవీ షోలో అనుకుంటా, హీరో వెంకటేష్ గారు డైరెక్టర్ రాఘవేంద్రరావు గారితో కలిసి సినిమా చేస్తున్నట్టు కళ వచ్చిందన్నారు. అంటే అప్పటికింకా ఆయన సినిమాలోకి రాలేదు, కానీ కొన్నాళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేశారు. మరి దీన్ని ఏమనాలి? నాకు తెల్లవారుజామున కళ వచ్చింది సార్. నిజమవుతుందంటారా? చాలా ఎగ్జైట్ అవుతున్నావు. ఏం కళ వచ్చిందేంటి? సన్నీ లియోన్ నన్ను డిన్నర్కి రమ్మంది సార్. అవునా? అవును సార్. డిన్నర్కి కాదేమోనయ్యా, టిఫిన్కే ఉంటుంది. మీకెలా తెలుసు సార్? డిన్నర్కి నన్ను పిలిచింది కదా. సార్, నిజంగా ఈ కళలు జరుగుతాయా జరగవా? జరగకపోవచ్చు, జరగ. అబ్బా, ఈ మొబైల్ని ఇప్పుడు వదిలిపెట్టేటట్లేడు. పెళ్లిలో వదిలిపెడతాడో లేదో. పెళ్ళంటే పలహారాలు అనుకున్నా, ఇలా పడిగాపులు అనుకోలా. అమ్మాయి వచ్చిందా? సున్నుండలు వచ్చాయి, తింటూ ఉండండి. అమ్మాయి వచ్చేస్తుంది. సున్నుండలు? బాబు, అమ్మాయి వచ్చిందా? జంతికలు వచ్చాయి, తింటూ ఉండండి. వచ్చేస్తుంది. జంతికలు.
స్వీట్ షాప్ ఓపెనింగ్కి వచ్చాము పెళ్లి చూపులకి వచ్చాము అర్థం కావట్లేదు. కాస్త అమ్మాయిని కూడా పిలవండి సార్. అలాగే బాబు. ఏమే ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరే? ఇదిగో వీడే. వీడి పెళ్లి కొడుకేంటి పొయ్యిలో బొగ్గులు ఎరుకునే వాళ్ళ ఉంటాను. అవును. నాన్న వినపడుతున్నాయి, వాళ్ళని కాస్త పక్కకి వెళ్ళి చావమని. వాళ్ళు ఎక్కడ చచ్చినా అంతేరా, అలాగే మాట్లాడతారు, పట్టించుకోకు కదే. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అమ్మా 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 పెళ్లి కొడుకు సున్నుండలు మొత్తం ఏమే దానికి అసలు బుద్ధి ఉందా? ఇక్కడ పెళ్లి చూపులు పెట్టుకుని ఎక్కడ పెత్తనాలకు వచ్చిందే? అవతల పెళ్లి కొడుకేమో పెళ్లి కూతురు వచ్చిందని ఒకటే నా నెత్తిన ఎక్కుతున్నాడు. ఈ లోపు స్వీట్స్ అయి పెట్టకపోయారా? అది అయింది, వాడికి స్వీట్లు పెట్టడం అయింది. ఆ ఎదవ నాకు వీళ్ళు ఏది మెల్లగా మాట్లాడరు అనుకుంటున్నా. అవునరా, మీరు మెల్లగా మాట్లాడండి. అవును ఓకే. అది ఎక్కడ వచ్చిందో చూద్దాం పద. ఇప్పటి వరకు ఎక్కడ వచ్చావే? అదిగో నాన్న, వెంకట్ గారి గేది ఈనింది. ఆ పేదోడని వాడు దున్నాను నేను. 1000 రూపాయలు పందెం కడితే నేనే గెలిచా. మరి నాకు ముందే తెలుసు కదా. మరి ఏడ్చేవాలి, అడ్డమని ఆరాలని నీకే కావాలా? అలా చూస్తూ నిలబడతావేంటే? తీసుకొచ్చి తయారు చేయి. ఏది నిందా? తల్లి మీ ఇద్దరితో వేగలేక చూస్తున్నాను. పద. అబ్బాయికి అసలు విషయం తెలుసంట. తెలిస్తే చేసుకుంటాడా ఏంటి? అసలు విషయం ఉంటుంది. ఏమై ఉంటదంట? ఏదో అవ్వాలి ఏమిట్రా, మహా అయితే ఇంతకు ముందు పెళ్ళయి ఉంటుంది, లేకపోతే ఇదో పెద్ద విషయం ఏమిటి? పెద్ద విషయమా? ఇదిగో పెళ్లి కొడుకు దగ్గర నోరు మూసుకుని కూర్చో. ఆ విషయం కూడా చెప్పద్దా? అదే మాట్లాడొద్దు. జరిగింది ఏదో జరిగిపోయింది. నోర్మై పదా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, పెళ్లి కొడుకు బాగుంటేనే చేసుకుంటా. బలవంతంగా పెళ్లి చేయడానికి చూస్తే మన ఊరు పోలీస్ స్టేషన్ లో నీ మీద మీ ఆయన మీద కంప్లైంట్ ఇస్తా. ఇద్దుగాలే పద. ఇంకేం తెలియదు. కూర్చో. ఎంత అందంగా ఉందేంటి ఇది? నన్ను పెళ్లి చేసుకుంటా అంటావు నాన్న? నాకు డౌటే. వీడే టూత్ పిక్ లా ఉన్నాడు. వీడి పెళ్లి కొడుకు ఏంటి? ఏంటా మాటలు? చేసుకోదురా, కన్ఫర్మ్. అమ్మాయిని ఏదైనా అడుగుతావా బాబు? ఏం చదువుకున్నావు? ఏం చదువుకున్నారు? ఏం చదువుకున్నారు? 10th క్లాసు కాపీ కొట్టకుండా పాస్ అయింది బాబు. పాటలు పాడడం ఏమైనా వచ్చా? పాటలా? పాడితే చెవిలో అమృతం పోసినట్టుంటుంది బాబు. మరి వంట? వండితే నోట్లో అమృతం పోసినట్టుంటుంది బాబు. ఫ్యామిలీ మొత్తం అమృతం సీరియల్ బాగా చూసినట్టున్నారు. అబ్బాయి మంచి చమత్కారే. చిన్నప్పటి నుంచి. ఇంతకీ అమ్మాయి నచ్చిందా బాబు? నేను పెళ్లి కొడుకుతో మాట్లాడాలి. నువ్వు నోరు మూసుకుని కూర్చో ప్లీజ్. నా ముందు స్త్రీ స్వేచ్ఛకి అడ్డుగోడలు కట్టకండి. కమాన్ ప్లీజ్ చెప్పండి. ఏంట్రా చెప్పేది? ఎవరున్నారు అక్కడే? నిన్నే. చూడు, నాకు ఈ పెళ్ళొద్దు. నేను పెళ్లికి రెడీగా లేను. ఎవరైనా వచ్చి నాకు నచ్చకపోతే స్కూల్లో మాస్టర్లే మారిపోయారు. సో అందుకే మర్యాదగా నేను నీకు నచ్చలేదని చెప్పి. బాబు నీకు ఓకేనా? నాకు డబుల్ ఓకే. ఎవరా నువ్వు? ఎవర్రా నువ్వు? ఐఎమ్ రాజ్, సన్యాసి రాజ్. సన్యాసా? ఇక్కడేం చేస్తున్నావు సన్యాసి? స్మగ్లింగ్. ఏంటి? మా ఊళ్ళో కోళ్ళు కుక్కలు పందులు పక్కూరు సంతకి తీసుకెళ్ళి అమ్మేస్తుంటా. దొంగ కోళ్ళు పెట్టేవాడంటారే, వాడు వీడేనేమో. ఇంతకే పెళ్లి కొడుకు నువ్వేనా? కాదు కాదు, ఇదిగో ఈయన. మీరు ఆపండి, నేనే. అయితే నీకు పెళ్లి కూతురు గురించి కొన్ని విషయాలు బీప్ లేకుండా చెప్తాను. బీపీ తెచ్చుకోకుండా వింటా. జాగ్రత్తగా వినరోయ్. పెళ్లి కూతుర్ని తీసుకురాకుండా నిన్ను గంటల గంటల తరపడి వెయిట్ చేయించారా? బాగా వెయిట్ చేయించారు సార్. నిద్ర కూడా పోయాను. అరిసెలని, లడ్లని, మైసూర్ పాకులని, సున్నుండలని, ఊర్లో స్వీట్ షాప్ లో మిగిలిపోయిన స్వీట్లన్నీ తీసుకొచ్చి నీకు పెట్టారా? మిగిలిపోయిన తెలియక మిగిల్చకుండా తినేసాను సార్. అక్కడ నిండు మొత్తం నిన్ను 35లో నీ గురించి గుసగుసలాడుకున్నారా? బాగా గుసగుసలాడారు. అందరూ నన్ను కామెంట్ చేశారు.
ఒరే మహేష్ బాబులో ఉన్న నన్నే కామెంట్ చేస్తున్నారంటే ఇంకా సంపూర్ణేష్ బాబుకు డూప్ లో ఉంటావు. నిన్ను వెళ్తారట్రా? సరే ఓకే, ఇంకో విషయం చెప్పు. ఆ అమ్మాయి ఫాదరు నీకు సంబంధం ఓకేనా అని గుచ్చి అడిగాడా లేదా నిన్ను? గుచ్చి అడిగాడు సార్. ఆడు ఫాదరా బ్రోకరా? ఆడు ఫాదరే కమ్ ఫాలో. ఇంకెంత దూరం సార్? 10 కిలోమీటర్లే. అది నిన్ను బయటికి తీసుకెళ్లి ఎంతమందిని గిల్లింది, ఎంతమందిని రక్కింది, ఎంతమందిని కొరికింది ఈ లిస్ట్ అంతా చెప్పి బెదిరించి నిన్ను ఎగ్జాక్ట్ గా ఇలాగే చెప్పింది సార్. అయినా కూడా నువ్వు ఓకే చేసావు కదరా? ఎందుకురా? అంటే ఆ అమ్మాయిని చూసి ఏంటి ఆగలేవా? అల్లాడిపోయావా? నీ ఎదవ కక్కుడితిరా. అయ్య బాబాయ్ సన్నాసి ఇందాక నుంచి టెన్షన్ పెట్టి చంపేస్తాం. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. సన్నీ లియోన్ మీ ఊళ్ళోకి వచ్చి రికార్డింగ్ డాన్స్ చేస్తుంటే స్టేజ్ ముందు చూస్తావా, వెనక నుంచి వింటావా? డైరెక్ట్ గా స్టేజ్ ఎక్కేస్తాను. చెప్పింది నువ్వు. రేపు రా, లైవ్ చూపిస్తా. ఏంటి సన్నీ లియోన్ ఈ ఊరు వస్తుందా? అంతకన్నా ఇంపార్టెంట్ కొంగ మొక్కమోడా సార్? అంతకన్నా ఇంపార్టెంట్ సన్నాసి రాజు గారు ఏంటండి ఇది? జనాలందరూ అంతర్గత తిరణాలకు వచ్చినట్టు వస్తున్నారు. చూడు బిలాల్, అక్కడైనా ఓన్లీ సీజన్ మాత్రం ఉంటది. మా ఇంట్లో 365 రోజులు సీజనే. నా బాద్షా కనిపించట్లేదు రా బాబు. ఇండియా కనపట్లేదా? కాదా, నేను ముద్దుగా పెంచుకుంటున్నా పొద్దు కోడి పుంజు కనిపించట్లేదు రా బాబు. పుంజు పోతే పెళ్ళం పోయినట్టు ఎడుతాడు. కోడి ఎలాగో పోయింది, ఏడు పాపరా. ఏంటమ్మా ఇంకా లేవలేదు? అదిగో వచ్చేసింది మన కలలు రాణి. అమ్మా కాఫీ. అవ్వ తెస్తున్నానే. ఈ జనాలందరూ వెయిట్ చేస్తుంది ఈ అమ్మాయి కోసమా? వీళ్ళు జనాలు కాదు, భక్తులు. ఈ భక్తులందరికీ మా త్రిపుర భూతవాణి రా ఫిడేల్. ఆకాశవాణి తెలుసు, సురేఖవాణి తెలుసు, ఈ భూతవాణి ఏంటి? ఏ భూతవాణి అంటే జరిగింది చెప్తుందిరా, నల్లగొట్టం. అమ్మా నన్ను నువ్వే రచించాలమ్మా. ఏమైంది సుబ్బారావు? ఏటైనదేటమ్మా, నేను నటించి నా పందెం కోడి పుంజు కనపడలేదమ్మా. అది ఏ దిక్కుకెళ్ళిందో చెప్తే ఈనాడులోనో జ్యోతులోనో దాని ఫోటో వేయించుకొని రప్పించుకుంటానమ్మా. వెతకడానికి నీ కోడి ఊర్లో లేదు, మస్తాన్ గడి కోరిగిన్లో ఉంది. అవునా? నిన్న రాత్రి కళ్ళకు వచ్చింది. అంటే ఆ మస్తాన్ గారు రాత్రి కొప్పులలో తుమ్ములేరు కూర పంపించాడు. అది నా కోడితే అన్నమాట. అవును. అయిపోయినావురా, నీ సంగతి నేను వచ్చాక చెప్తాను రా. నీ కూడా నాకేం తెలుసు? మా దొడ్లో తిరుగుతుంటే కోసు తిన్నా, మిగిలిన కూర నీకు కూడా పంపేగా. ఏం సార్ ఇది? పక్కనే ఉండి చూసినట్టు అంత కరెక్ట్ గా చెప్తుంది. అంత కలమహివరా గూగుల్. అప్పుడే ఏమైంది? ఇప్పుడే సినిమా స్టార్ట్ అయింది చూడు. చూస్తా. నీ విషయం ఏంటి బాబాయ్? ఏ లేదమ్మా, అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు కదా, ఆడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. నా తరఫున పిల్లని చేసుకోవాలని నేను, అలాగే వాళ్ళ తరఫున పిల్లని చేసుకోవాలని మా ఆవిడ పోట్లాడుకుంటున్నాం. వాడు ఇంతకీ ఎవరి తరఫున పిల్లని చేసుకుంటాడో నీకు కల్లోకి ఏమన్నా వచ్చిందమ్మా? ఏందమ్మా ఆలోచిస్తున్నా? ఆ కళ ఓ నెల క్రితం వచ్చింది, గుర్తురావుదేంటి? మీ కొడుకు గ్రీన్ కార్డ్ కోసం ఒక తెల్ల పిల్లని. నేను నమ్మను. ఎస్, నేను నమ్మను. నమ్మాలరా గులాల్, ఇది త్రిపుర భూతవాణి. నమ్మను. నమ్మకపోతే పో. మీ కొడుకైనా సన్న సత్యమూర్తి అంటే ఏంటే? ఏం చెప్పమంటావయ్యా, మా నోడు అమెరికా నుంచి తెల్లదానిదేనో తగులుకొని వచ్చాడు. అదేమో ఈ సూబుస్సు అంటూ అదేదో భాషలో మాట్లాడుతుంది. నాకు అర్థం కావట్లేదు రా అయ్యా. దేవుడా, నేను అప్పటి నుంచి మొత్తుకుంటున్నాను. అమ్మాయి గారి దేవతయ్య. అవునయ్యా. ఓరి నాయనో, బాబోయ్. ఇప్పుడు నమ్మాను. ఏం సార్ ఇది? పెదరాడి తీర్పులో తేడా ఉంటుందేమో కానీ మా త్రిపురకు వచ్చిన కళ్ళ అస్సలు తేడా ఉండదు. ఎదవసంత ఏమే అడ్డమైన కళ్ళ కంటాం అందరికీ చెప్పడం, ఏది మనసులో దాచుకోవా? ఏ ఎందుకు దాచుకోలేను? వాడెవడో కళ్ళకు వచ్చి ముద్దు పెట్టిన విషయం పెళ్లి కూడా చెప్పారేంటి? ముద్దు పెట్టుకున్నాడా? యు మీన్ లిప్ లాక్? బాబు మీరా? ముద్దు పెట్టుకున్నాడంట సార్. కల్లోనే కదా బాబు. మీ ₹1,00,000 ఎక్స్ప్రెషన్ ఆపండి. ఇదిగో అమ్మాయి, కల్లోకి వచ్చింది నేనా కాదా? చిచి, నీలాంటి వాడు కళ్ళకొస్తే ముద్దు పెట్టుకొని ఇస్తానేంటి? మూతిపాలు రాలు కొడతాను. రేపొద్దు నాతో పెళ్ళైన తర్వాత వాడు కల్లోకి వచ్చి ఏం చేస్తాడో ఎలా ఉంటాడో మీరు అవేవి పట్టించుకోకండి బాబు. కానీ మా అమ్మాయి మాత్రం బంగారం. నా భయం కూడా అదే కదా సార్, ఎవడొచ్చి కరిగించిపోతాడా అని. చిన్నపిల్ల కదా బాబు, ఒక్కసారి పెళ్లి అయిందనుకో అన్నీ సర్దుకుంటాయి. పెళ్ళే?
మీ అమ్మాయినా? మీ అమ్మాయిని కనుక నేను పెళ్లి చేసుకుంటే రేపు వచ్చే జనాలకి ఏ టీచర్ ఏ సమోసా అమ్ముకోవాలి. సాఫ్ట్వేర్ చదువుకున్నాను సార్, సమోసాలు అమ్ముకోలేను. ఈ పెళ్లి క్యాన్సల్. పిచ్చిదా, నీ పిచ్చి గురించి చుట్టుపక్కల 10 వాళ్ళకి తెలిసిపోయిందే. ఇంకా నేను చేసుకోవడానికి ఒక్కడంటే ఒక్కడు రాడు. ఆ వచ్చిన ఒక్కడిని నీ పిచ్చి మాటలతో పారిపోయేలా చేశావు. ఇలాగ నీ చుట్టూ 10 మందిని పోగేసి నీ కళల గురించి చెప్తూ ఉండు. చివరికి నీ పెళ్లి మా కలగానే మిగిలిపోయేలా ఉంది. ఇంకా నీకు పెళ్లి సంబంధాలు చుట్టూ నా వల్ల కాదు. గుదిబండలా తయారైవా నా మెడకి. నేనేం చేశాను? కలలు కన్నా తప్ప? మాట్లాడు, గొంతు పిసిక చంపేస్తా. అయినా ఆ టైంకి పెళ్ళికొడుకు వస్తాడని నేను ఏమైనా కలకన్నానా? నువ్వు కనలేదే చిట్టి. కరెక్ట్ టైంకి రప్పించా. నా దెబ్బకి ఎట్టి చెడిపోయాడో తెలియదు ఏదవా. ఇంట్లో కోతిని పెట్టుకుని కొండబుచ్చికిచ్చి పెళ్లి చేస్తావా బావా? బావా నువ్వు ఎన్ని సంబంధాలైనా తీసుకురా, నేను ఇక్కడే ఉంటా, ఇలాగే చెడగొడుతూ ఉంటా. ఇదిగో చిట్టి, నువ్వు ఆ బిలాల్ గారికి ఇల్లాలైపోతే నన్ను పొలాల్లో దిష్టి బొమ్మలా ఉండమంటావా? చిట్టి నువ్వు నా గురించి కలగనవే. నువ్వు కళ్ళు తెరిచేలాగా నేను మెల్ల తాళిగట్టేస్తా. ఏమంటావు చిట్టి? నువ్వు అలా మళ్ళీ కలలో గిలలో అన్నావనుకో, కన్న కూతురు అని కూడా చూడండి, కళ్ళు పీకేస్తా. వాడు చేసేదానికి దీన్ని ఎందుకంటే తిడతారు? నువ్వు నోర్మై. నీ గారాభంలో అదిట్ట తయారైంది. నేనేం చేశానండి? ఏం చెయ్యొద్దే, అందరం కలిసి కట్టకట్టుకుని ఎట్లా దూకుతాం. దీన్నెవడో ఒకటి చేతిలో పెట్టేదాకా నాకు నరకం తప్పదు. అమెరికన్ వైట్ హౌస్ లాంటిది సార్. అసలు మీరు లోపల చూస్తే బిత్తరపోతారు. దిగండి దిగండి. ఇప్పుడే కారు దిగుతున్నాను రా, ఇంకా ఇల్లు చూడలేదు. ఈ ఏరియాలో కొనడమైనా అమ్మటమైనా అన్ని మన చేతుల మీదగానే జరగాలి. స్కూల్కి వెళ్ళి పిల్లాడికి చెప్పరా, నాకు కాదు సార్. బిల్డప్ నిన్ను కాదయ్యా, ఫోన్ లో మా నాగేశ్వరరావుని. సార్ లానిటు. నాగేశ్వరరావు లానిట్ అంట. ముందు చూడండి ఇల్లు. కంగారు ఎందుకు, ఇప్పుడే మెట్లకి లోపలికి వెళ్తున్నాను. ఓ రన్నింగ్ కమెంటరీ ఇస్తున్నారన్నమాట. కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి. నువ్వు ఎస్టీ అదిరిపోయింది నాగేశ్వరరావు. నిన్ను కాదయ్యా. మధ్యలో మండువా సార్? చూస్తున్నాను. మిమ్మల్ని కాదు సార్, ఫోన్ లో నాగేశ్వరరావుని. ఓహ్, ఈ నాగేశ్వరరావు ఎవడో కౌంటర్ నాకు. ఎలా ఉంది బయట వైట్ హౌస్? లంగర్ హౌస్ ఏం కాదు. అరే నాగేశ్వరరావు, నీ డ్రామాలు నా దగ్గర కాదు రోయ్. డ్రామానా? అబ్బా మిమ్మల్ని కాదు సార్, ఫోన్ లో మా నాగేశ్వరరావుని. అయ్యా మీరు కొంచెం పక్కకి వెళ్ళి. నువ్వు చెప్పు నాగేశ్వరరావు. పదండి మన పైకి వెళ్తాం. పైన ఇంకా బాగుంటది. ట్రైన్లోనే ఉన్నావుగా నాగేశ్వరరావు. ఇంట్లో చంద్రకళ లేదు కానీ కళ్ళందరూ ఇల్లు మనం బాగా కలిసి వచ్చేలా ఉందిరా, కొనేద్దాం అనుకుంటాను. నాగేశ్వరరావు ట్రైన్లో ఉండు. ఇక్కడ గోడకి ఏంటి బేట్లు ఉన్నాయి? గోడేంటి బావా? గోడ ఏముంది? గోడలో ఏముంటుంది? ఇటుక ఇసుక సిమెంట్ తప్ప. నువ్వు ఉండవయ్యా, మా ఊర్లో అందరినీ పడేసే మా బాబాయ్ ఇలా పడిపోయాడంటే ఈ ఇంట్లో ఏదో ఉంది బాబు. అయితే నా కమిషను ఊరుకోవయ్యా, ఈ ఇల్లు కొంటే మా నువ్వు. ఈ సుబ్బారావు ఇంతగా ఏం చూసుంటాడు ఈ గోడలో? ఈ రోజు నా కమిషన్కి. నాన్న, మనం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు జూకి వెళ్దామా? అలాగే అమ్మా, వచ్చేప్పుడు వీలైతే మీ అమ్మని అక్కని అక్కడే వదిలేసి వచ్చాను. నాన్న నువ్వు ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. నేను దిగిపోతాను. అసలు ఈ జర్నీ తలనొప్పిగా ఉంది. నీకు తలనొప్పా? నీ తలనొప్పి భరించలేకే కదమ్మా ఇప్పుడు ఇలా బయలుదేరింది. పాప ఏసీ పెంచమంటావా అమ్మా? పడుకుంటావా? ఆ పని మాత్రం చేయకు. అది పడుకుంటేనే సమస్య మొదలవుద్ది. ఏంటి సార్ పడుకుంటే ప్రాబ్లము? దాని జబ్బు అటువంటిదయ్యా. ఇంతకి జబ్బేంటి సార్? అది పడుకుంటే రాత్రి కళలు ఇప్పుడే వస్తాయి. నాకు పగలే వస్తుంటాయి, ఇందులో జబ్బేముంది? నీ కళలు ఎప్పుడైనా నిజమయ్యాయా?
ఊరుకోండి సార్, మొన్న BMW కార్ కొన్నట్టు కళ్ళు వచ్చింది. అందులో అమ్మాయిని డ్రైవర్ గా పెట్టుకున్నట్టు కళ్ళు వచ్చింది. అది నిజమైందా? కానీ మా అమ్మాయికి వచ్చిన కళలు మాత్రం నిజం అవుతాయి. ఊరుకోండి సార్, నేను నమ్మను. ఏమా ఇంతకు నా గురించి ఏమైనా కళ వచ్చిందా? నువ్వు నోరు తెరవకు, చెప్పావంటే ఊరుకోను. చెప్పనండి సార్, పాప మంచి ఫ్లోలో ఉంది. ఏ వచ్చిందమ్మా కళ? హైదరాబాద్ వెళ్తుంటే ₹1 దొరికినట్టు కళ ఏమైనా వచ్చిందా? మన కార్ టైర్ పగిలినట్టు వచ్చింది. కంగారు పడకండి సార్, 4 రోజుల క్రితమే కొత్త టైర్ వేయించాను. నీకు వచ్చింది పిచ్చి కలమ్మా, నేను అసలే పట్టించుకో. కొత్త టైర్లు 4 రోజుల క్రితమే మార్చావు. ఏం కాదు. ఏంటి అలా చూస్తావు? దిగి టైర్లు మార్చు. చూసావా నా కళల పవరు? అక్కడ చింత చెట్టు ఉంది. నానా, అక్కడ చింత చెట్టు ఉంది, మేము వెళ్ళి చింతకాయలు తెచ్చుకోవా? ఏదో ఒకటి చావు. జాగ్రత్త త్రిపుర. ఇంకా నయం యాక్సిడెంట్ లో నేను పోయినట్టు కలగలేదు. నువ్వు టైర్ మార్చడం లేట్ అయితే ఆ కళ కూడా పని కానీ సార్. దీనికి విరుగుడు ఏంటండి? ఆ పిచ్చి కుదర్చడం కోసమేరా హైదరాబాద్ ట్రీట్మెంట్కి వెళ్తాను. ఇదిగో ఇలా అయింది. ఈ ఆ చెట్టు చూడు, ఇంకా ఎక్కువ కాయలు. అందుకే దీన్ని అక్కడికన్నా పంపాలంటే భయం. అమ్మ త్రిపుర, నీకేం కాలేదు కదా? సారీ అండి, ఏం కాలేదుగా. అరి ఓకే? మాకేం కాలేదండి, మేమే మీ కార్ కడ్డొచ్చాం. సారీ అండి. ఓ థ్యాంక్ గాడ్. బై ద వే మేము ఇక్కడి నుంచి దెయ్యంపాడు వెళ్ళాలండి. ఎలా వెళ్ళాలి? ఎంత టైం పడుతుంది? ఓ ఆ ఊరా? ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే 5 కిలోమీటర్లలో ఒక చిన్న గుడి వస్తుంది. ఆ గుడి మీద రేయి చెట్టు ఉంటుంది. రేయి చెట్టు మీద దెయ్యాలు ఉంటాయంట, జాగ్రత్త. అక్కడి నుంచి స్ట్రైట్ గా వెళ్తే 1 గంటలో వెళ్ళిపోతారు. కానీ అదే గుడి నుంచి రైట్ తీసుకుంటే 1/2 గంటలో వెళ్ళిపోతారు. కానీ ఆ రూట్ ఎవరు తీసుకోరండి. ఏ ఎందుకని? రోడ్డు బాగోదేమరా? వెళ్తే పరిస్థితులు బాగోవు. అక్కడ మర్రి చెట్టుకి ఒక అమ్మాయి ఊరేసుకుని చనిపోయిందంట. హృదయం అయి తిరుగుతుందని ఊర్లో అందరూ అనుకుంటున్నారు. అట్నుంచి ఎవరు వెళ్ళరండి, మీరు కూడా వెళ్ళకండి. ఆ రూట్ చాలా డేంజర్. చెప్పిన వరకు చాలే బాబు, దాని మాటలేం పట్టించుకోకండి. పదండి పదండి పద. మరి చింతకాయలు? ఏం బాధపడక, మా తలకాయలు ఉన్నాయిగా. కారు ఎక్క అక్క రండి. బావగారు బాగున్నారా? రారా. బాగున్నారా? ప్రయాణం బాగా జరిగిందా బావగారు? దీంతో ప్రయాణం బాగా ఎలా జరుగుతుందమ్మా? భయంగా జరిగింది. ఏమే, నీకు ఇంకా పిచ్చి తగ్గలేదా? నా పిచ్చి సంగతి తర్వాతలే, కానీ నేను చూస్తుంటేనే జాలేస్తుంది. నాకే నెలకి దుబాయ్ నుంచి ₹1,00,000 పంపిస్తున్నారు మీ బాబాయ్. నీకు 1,00,000 పంపిస్తున్నాడు, దానికి 3 లక్షలు పంపిస్తున్నాడు. తలొచ్చింది. నోర్మై, నోటికొచ్చేటట్లు మాట్లాడి అవతల కాపురాలు కూల్చేయకు. ఎవరిని మనశ్శాంతిగా ఉండనివ్వా? దుబాయ్ లో ఉండి బ్యాంక్ లో డబ్బులు వేస్తున్నాడు అనుకున్నాను, కానీ ఇలా బ్యాండ్ వేస్తున్నాడు అనుకోలేదమ్మా. అయ్యో, అదొట్టి పిచ్చిదమ్మా. దాని మాటలో పట్టించుకోకు. దాని సంగతి తెలిసి కూడా ఏడుస్తావేంటమ్మా? ఏ బావా, ఏ చిట్టి ఈ అపశకునం ఏంటే? బావా క్యా బాత్ కర్తే హై బావా? మన శాంతి, ఓం శాంతి, విజయ శాంతి. మై హూ నా రాజ్, సన్యాసి రాజ్, యస్ రాజ్. ఆద్మీ కమ్ రిస్క్ జ్యాదా. మావయ్య ఏంటి గెటప్? చిట్టి లోకల్ హైదరాబాదీ. హౌ ఇస్ దట్? ఏరా దరిద్రుడా, ఇక్కడికే తగలంటావా? ప్రశాంతంగా పని చేసుకొని ఇవ్వా. బావా హైదరాబాద్ आने के बाद तुमको हिंदी मालूम है ना? तुमको नहीं मालूम, मेरे को मालूम. That's why నేను వచ్చా हियर. मेरे मर्दल्स को దగ్గరుండి देखता हूँ. हम साथ साथ है, हम दिल जे चुकी चुकी सनम है. प्यार किया तो डरना है क्या? बोलता है बाबा तू. ఏంటి ఈ గోల? వీడు మాట్లాడేది హిందీయేనా? వీడి బొంద వచ్చే దారిలో హిందీ పోస్టర్లని బట్టి పట్టి చెప్తున్నాడు. ఓ చిన్న దీదీ తూ క్యా బాత్ కర్తా హై? మేరా కో ఇజ్జత్ జాతా హై హా పర్. ఒరేయ్, ఇద్దరు పిచ్చోళ్ళని ఒక చోట భరించడం కష్టం రా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఉండనివ్వండి, ఎలాగో మనం ఈ రాత్రి ఊరెళ్ళిపోతున్నాం. త్రిపురని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి ఒక మనిషి కావాలి కదా, అందుకని నేనే రమ్మన్నాను. జీ హుజూర్, శుక్రియా శుక్రియా పెద్ద దీదీ. కూల్ బావా కూల్. సరే సరే, రెడీ అవ్వండి. డాక్టర్ గారు ఇచ్చిన అపాయింట్మెంట్ టైం అయింది. అదేంటి కళలు ఆగిపోయినప్పుడు ఫోన్ చేసి చెప్పారు కదా? అవును డాక్టర్ గారు, 10 రోజుల నుంచి మళ్ళీ మొదలయ్యాయి. ఓకే, డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. గుడ్ మార్నింగ్ సార్.
డాక్టర్ ఈషాని నా ఛాంబర్కి ఒకసారి పంపించండి. డాక్టర్ ఈషా గారు కొన్ని రోజులుగా రావట్లేదు సార్. రావట్లేదా? అవును సార్. అయితే డాక్టర్ నవీన్ పంపించండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. రా నవీన్. యూడి గడ్డముడు. ఈయన శివనారాయణ గారని నాకు బాగా తెలిసిన ఆయన. హలో సార్. హలో. వాళ్ళ అమ్మాయి త్రిపుర. నేను సన్యాసిరాజ్, మా చిట్టుకున్న ఏకైక ముద్దుల మామయ్య. తను ఓ చిన్న సైకలాజికల్ ప్రాబ్లంతో సఫర్ అవుతుందయ్యా. ఏం జరిగింది సార్? తనకొచ్చే కళలన్నీ నిజం అవుతాయని ఒక హాలుసినేషన్లో ఉంది. ఎఫెక్ట్ చిన్నదైనా దాని ఎఫెక్ట్ మాత్రం వీళ్ళని బాగా ఇబ్బంది పెడుతుంది. సో ఆ ప్రాబ్లం ఏంటో నువ్వు ఫైండ్ అవుట్ చేసి ట్రీట్ చేయాలి. నేను చూసుకుంటా సార్. త్రిపుర, నువ్వు ఒక 3 days డాక్టర్ నవీన్ అబ్జర్వేషన్లో ఉండాలి. నేనుండను. ఏ ఎందుకుండా? తూ టైరా బావా, మై బాత్ కర్తో హై నా? క్యా హో గయా చిట్టి? అవ్వ ఏంటి నీ బొంద? ఒకటి కళ్ళు కూర్చి ముద్దు పెట్టాడని చెప్పాను కదా, వీడు వాడే. ఏంటి వెళ్ళమంటావా? నిజమా? వీడేనా? నో నక్కో, ఏ బచ్చా డాక్టర్ అచ్చా నహీ హై. కావాలంటే డాక్టర్ రాజశేఖర్ గారినో, డాక్టర్ మోహన్ బాబు గారినో, డాక్టర్ చిరంజీవి గారినో రప్పించండి. డాక్టర్ మెగాస్టార్ అయితే నీకు ఓకేనా చిట్టి? వాళ్ళు ఈ డాక్టర్స్ కాదు బాబు. ఏవండి, మాకు ఏ డాక్టర్ అయినా ఓకేనండి బాబా. అసలు యాక్చువల్లీ ఒక డాక్టర్కి లోపల ఏవో ఉంటాయి కుళ్ళు. మీరు ఆ డాక్టర్ రప్పించండి, మేము అడ్జస్ట్ చేసుకుంటాం. మా చిట్టు కూడా కోఆపరేట్ చేస్తుంది. అరే సన్నాసి నోర్మై. డాక్టర్ గారు, ఈ 3 రోజులు మా అమ్మాయిని వాడే తీసుకొస్తాడండి. అలాగే. మీరే కొంచెం జాగ్రత్తగా చూడండి. వెళ్ళొస్తాను డాక్టర్ గారు. మీ పేరు? త్రిపుర. పేషెంట్ ఎవరు? మా చిట్టి. మీరు మాట్లాడతారేంటి? బయటికి వెళ్ళండి. అది ఎలా కుదురుతుంది? నువ్వేం చేసినా నా కళ్ళ ముందే చేయాలి. ఆమ్ బాహర్ సే నై ఆయా, బషీర్ బాగ్ సే ఆయా, ఐఎమ్ సన్యాసరాజ్, లోకల్ హైదరాబాద్. ఏం చిట్టి? ఎస్. తో బాహర్ జాओ. బాహర్ జాओ. మీ వయసు ఎంత? ట్రీట్మెంట్ చేయడానికి వయసుతో పని ఏంటండి? ఏ టానిక్ ఇచ్చి పంపకి టార్చర్ ఏంటి? ఏం చిట్టి? మీరు పడుకోండి. థ్యాంక్ యూ. ఏ ఫూల్, నువ్వు కాదు పేషెంట్. పడుకోవాలా? ఏంటింత పూత? ఇది హాస్పిటల్ మడత మంచాల లార్జా. అందుకే చిట్టి నేను చెప్పాను, ఏ ముసలి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుందాం. ఇటువంటి పడుచు డాక్టర్లు ఏవోవో కామ బుద్ధులతో ఆలోచిస్తుంటారు. అయినా ఇలా ఎవడైనా ట్రీట్మెంట్ చేస్తాడండి? చెకప్ చేయాలండి. చేసిన చెకప్ చాలమ్మా. వైద్యం అనేది నైవేద్యం లాంటిది. అంతా ఒకేసారి పెట్టేకూడదు. మేము రేపు వస్తాం, రా చిట్టి. కమాన్. అమ్మా వాడు ఎలా ఉన్నాడు? అర్థం కొక్కని ఎన్నాళ్ళైందో. అసలు విలన్ లా ఉన్నాడు చిట్టి. నాకు అప్పటి నుంచి డౌట్ పడిపోయింది. హలో హలో. ఒకటి, రెండు. చిట్టి, దేవుడేంటి చిట్టి ఇంత అందం ఇచ్చాను నాకు? కాదు, నాకు వచ్చే కళ్ళన్నీ నిజమైపోతున్నాయి కదా, ఈ ముద్దు కళ్ళు కూడా నిజమైపోద్దంటావా? అవ్వదు, అవనివ్వను. ఇంతకీ నీ కళ ఎన్నింటికి వచ్చింది? 12ంటికి. అసలు కళల శాస్త్రం ప్రకారం 12 గంటలకు వచ్చే కళలు ఏవి జరగవు. ఉదయం 5 గంటలకు వచ్చిన కళ మాత్రమే జరుగుతాయి అని కళల శాస్త్రం చెప్పింది. అట్ ద సేమ్ టైం మా జేజవ్వ కూడా చెప్పింది. నేను నమ్మచ్చంటావా? నువ్వు అసలు హ్యాండిల్ చేయగలవా? నీ శాండిల్తో కొట్టు చేయకపోతే. ఇంతకీ నీకు ముద్దు పెట్టినాడు ఏ రంగు షర్ట్ వేసుకున్నాడు? పింక్. పింకా? వాడిని నీకు సింక్ కాకుండా నేను చూసుకుంటాగా. మావయ్య, దానికో పక్కన నక్కెళ్ళి నా ముష్కిలి హై, నా మునక్కాయలు హై. ములక్కాయలేండి మావయ్య. ఏంటో నాకు తెలీదు, మొన్న జీటీవీలో చూసా. త్రిపుర ఇంకా పడుకోలేదా? పిన్ని వస్తున్నా. ఇది కూడా నువ్వే తగలడు. కాదు, దీంట్లో కలుపుకోవడానికి దుబాయ్ బావ ఏదో ఫుల్ బాటిల్ పంపాడట. ఎక్కడుంది అది? ఏంటి కాదు, ఓ స్టెప్నీ దీదియా. అరే సుభాష్, ఆ అమ్మాయి చెప్పిన చిన్న రామాలయం ఇదేరా? దానిపైన రేగు చెట్టు కూడా ఉందిరా. ఏంటి భయపడుతున్నావా? ఆ పల్లెటూరు పిల్లలు చెప్పింది కానీ అయినా ఈ రోజులో దయ్యాలంటరా. అయినా నాకు ఎందుకో భయం వస్తుందిరా. ఎందుకు వచ్చింది గొడవ? స్ట్రైట్గా పోనీ. లైట్ తీసుకో. ఏంటి ఇలా ప్రతిదానికి భయపడతావు నువ్వు? ఏదో అడవులకి వెళ్తున్నా.
చెప్పినట్టుగానే కరెక్ట్గా కారు మరి చెట్టు దగ్గర ఆగిపోయింది. అలాగా, దిగు. సరే. ఇంజిన్లో కూలెంట్ అయిపోయినట్టు. ఇదిగో డిక్కీలో క్యాన్ ఉంది, అది తీసుకుని దాంతో వాటర్ పట్టరా. అది క్యాను వాటర్ కారు అయిపోతే దెయ్యాలు బోతాలు చెప్తుంటే ఏవో చెప్తావేంట్రా. వెళ్ళరా. ఇదివరా డబ్బా. భయపడతావేంట్రా, వెళ్ళి వాటర్ పట్టరా. చేస్తాలే. హలో నాన్న, అమ్మా. మనం హైదరాబాద్ వస్తుంటే దారిలో ఇద్దరు మనల్ని అడ్రస్ అడిగారు కదా, వాళ్ళలో ఒకటి చనిపోయినట్టు కలొచ్చింది. వచ్చిందా అమ్మా? అవునా? ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళని ఊళ్ళో వాళ్ళనే చావగొట్టావు. ఇప్పుడు నువ్వు దారిని ఎదురైన వాళ్ళని అక్కడ వాళ్ళని కూడా చావగొడుతున్నావు తల్లి. కొద్ది రోజుల్లో కుదురుకుంటుందా అమ్మా, నువ్వేం కంగారు పడకు. కొంచెం మంచినీళ్ళు తాగి పడుకో. పిన్నోళ్ళు విసిగించుకో. ఏమ్మా, అర్థమైందిగా? ఏమే ఇక్కడ ఫోన్ పెట్టని చూసావా? అది బాబుగడి కోసం తెచ్చారనుకున్నానండి. బాబుగడి కోసం తేవటం అంటే? ఆడు 10th పాస్ అయితే కొనిస్తానన్నారు కదండి. ఆడికి అనుకొని తీసుకెళ్ళాడు. ఏడాడు? ఫ్రెండ్స్ తో కలిసి తిరుపతి వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడు? 4 రోజుల్లో వచ్చేస్తానన్నాడు. ఇదిగో ఆ ఫోను మంద కాదు, ఆడు వచ్చిన వెంటనే తీసుకుని జాగ్రత్త పెట్టు. అర్థమైందా? అలాగే. గుడ్ మార్నింగ్ సార్. ఎక్స్క్యూజ్ మీ, మీ షర్ట్ కలర్ ఏంటి? గులాబీ. గులాబీ అంటే పింక్ కాదుగా? అయితే వెళ్ళచ్చు మీరు. పింక్ అయితే పడుకోబెట్టి ప్యాక్ ఆడేసేవాడిని. డాక్టర్ నవీన్ పింక్ కలర్ షర్ట్ లో చాలా హ్యాండ్సమ్. కలర్స్ కూడా తెలియకుండా ఎవడ మీకు జాబ్స్ ఇచ్చింది? పింక్ చూసి గులాబీ అంటున్నావు గుడ్డే? పింక్ అంటే గులాబీ గులాబీ. మరి పింక్ అంటే ఎరుపు కాదా? వరే ఎదవా, పింక్ కి రెడ్ కి తేడా తెలీదురా? అది పింకేరా? అమ్మని అమ్మ వచ్చి నీ సంగతి చెప్తాను. ఏదో చిట్టే చిట్టే నీకు అసలు ఈ లిప్ లాక్ చీరలు ఇమ్రాన్ హస్పీ సినిమాలో చూడటమే తప్ప డైరెక్ట్ గా చూడటం ఇదే ఫస్ట్ టైం. చిట్టి ఇదంతా నీ తప్పే. అవునవును, ఏం చేద్దాం చిట్టి, టైం బాగలేకపోతే టైటానిక్ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అయినా చిట్టి అయింది, నీకు దండం పెడతాను. ఈ విషయం మాత్రం మీ నాన్నకి అంటే మా బావుకి చెప్పకే, నన్ను బావులో కప్పెట్టేసి పూర్తి చేస్తాడు ప్లీజ్. అందరికి చెప్పుకోవడానికి వాడు ముద్దు పెట్టిన కల్లో కాదు, నిజంగా. అయినా చిట్టి ఈ విషయం నువ్వు మనసులో పెట్టుకో, నేను గుండెలో పెట్టుకుంటా. ఎవరికి చెప్పద్దు, ప్రామిస్. అమ్మా, అయినా వాడేమన్నా నిన్ను ఇష్టపడి పెట్టాడా? ఏదో యాక్సిడెంటల్ గా ఈ సన్యాసి వల్ల జరిగింది. నువ్వే ఫీల్ అవ్వకు చిట్టి.
విలను గడ్డవాడు చూపుడు నీ చెత్త నువ్వురే ఏంటి నీ ఫేస్ కలర్ మారిపోయింది? ఈ రోజు నా షర్ట్ కలర్ అడగవా? మా చిట్టి కళ నిజమయ్యాక ఇంకా నా కలర్స్ తో పనే ఉంది. ఎలా నిన్న జరిగిన దానికి సారీ అండి. అయ్యో అది మా సన్నాస్ మావయ్య చేసిన పనులేండి. థ్యాంక్స్ అండి. స్టార్ట్ చేద్దామా? అదే ట్రీట్మెంట్. అలాగే. అది నిన్న రాత్రి నాకు కల వచ్చింది. ఏం కల? నేను మిమ్మల్ని సిటీ అంతా తిప్పమంటే మీరు కుదరదన్నారు. అది జరగదు కదా? ఖచ్చితంగా జరుగుతుంది. మరి మావయ్య మళ్ళీ ఏమన్నా చేశాడా? హలో, కొట్టింది నేను. అర్జెంట్గా వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకురా. ఇవి కడుపు నొప్పి మాత్రలేగా? ఈ మాత్రం దానికి ఎందుకు రావాలా చిట్టి? ఈ మాత్రలు మందులు మనూలో దొరకవు. లక్క కిరణ్ కుమార్ గారి షాప్ లో చెప్పు. ఏందో. హలో ఆగు. ఈ మెడిసిన్ అన్ని షాపుల్లోనూ పంజగుట్టలో భజన్ లాల్ మెడికల్ షాప్ లోనే దొరుకుతుంది. పంజగుట్ట భజన్ లాల్ షాపా? అంటే ఇప్పుడు అందరూ నేను చెక్క భజన చేసుకుంటే వెళ్ళాలా? మావయ్య వెళ్తానే చిట్టి, నీకోసం పంజగుట్టేంది పొంగునోరైనా వెళ్తా. దొరక్కపోతే నాకు కాల్ చేయి. కాల్ చేస్తా గానీ చూడు పిల్ల డాక్టర్, నేను వచ్చేలాగా మ్యాటర్లు ఏమైనా తేడా జరిగాయి అనుకో, నిర్భయ కేసు పెట్టి చెంచాల కూడా జైలుకి తరమేస్తా. మా బంగారు చిట్టిని జాగ్రత్తగా చూసుకో. వస్తా చిట్టి. బాయ్ బాయ్ చిట్టి. బాయ్. టైం ఇంత ఫాస్ట్ గా గడిచిపోతుందని అనుకోలేదు. బాయ్. త్రిపుర, నీ డ్రెస్ చాలా బాగుంది. నీకు విషయం చెప్పనా? నిజంగా నాకు ఎలాంటి కలర్ రాలేదు. మీతో పాటు హైదరాబాద్ అంతా కలిసి తిరగదా అని అలా అబద్ధం చెప్పాను. సారీ. తెలుసు, నాకు కూడా నీతో హైదరాబాద్ తిరగాలని డ్రీమ్. అందుకే వచ్చా. నీకో గిఫ్ట్. నీకు బాగా నచ్చిన డ్రెస్. రేపు హాస్పిటల్కి వచ్చేటప్పుడు వేసుకో. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. ప్రసాద్ హాస్పిటల్ నుంచి డాక్టర్ నవీన్ చంద్ర మాట్లాడుతున్నాను. చెప్పండి. త్రిపుర ఉందండి? త్రిపురకి పెళ్లి చూపులని నిన్న నైటే వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లిపోయారండి. ఏమైనా చెప్పాలా? నువ్వు చెప్పేది నిజమేనా? అది అబద్ధం అని తేలిందో నీ అంతు చూస్తాను. నీ పెళ్ళానికి తమ్ముడిని, నీకు బామర్దిని నన్నే అనుమానిస్తావు బావా? కావాలంటే కర్పూరం తెప్పించు, ప్రమాణం చేసి నా నిజాయితీ నిరూపించుకుంటా. ఇది కర్పూరమా కోల్డ్ పైన చూసావక్క? దీని కుట్ర ఇంత ముద్ద తెచ్చి నన్ను కాల్ చేయాలని చూస్తుంది. ఏవే పిల్ల పిచ్చి ఇంత కుట్రపడవా? ఇల్లు లోపలికే. అది కాదురా, ఇది వాడెవడతోనో తిరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? గబ్బిలలో అక్కడే పడి చచ్చావుగా. నేను గబ్బిలం అయితే ఆవిడ గద్దలా తన్నుకుపోయి సిటీ మొత్తం తిప్పాడు. అరిచి ఆపొచ్చు కదరా. నేను అరిస్తే ఆపడానికి ఆడ బైక్ ఏమన్నా మన దొడ్లో గౌడిగేదనుకున్నావా? అయినా బావా నీ కూతురు ఫుల్ కోఆపరేషన్లే. మధ్యలో నేను పీకేదే ఉంది. ఇంత జరుగుతున్నా చూడు. బియ్యంలో రాళ్ళు ఎరుకుంటూ మట్టి సొంతలు ఎలా కూర్చుందో పెట్టిదానికి. ఎక్కడ చచ్చిందా నీ కూతురు? గుడికి వెళ్ళిందండి. విన్నావుగా అది చేసిన నిర్వాహకం. ఈ విషయం ఊళ్ళో తెలిస్తే దానికి అసలు పెళ్లి అవుతుందా? అదేంటి బావా అలా అంటావు? వరదలు వచ్చాయని వరినాట్లు ఆపేస్తావా? వడగళ్ళు పడ్డాయని కోతలు ఆపేస్తావా? అది పెద్ద మనిషి ఆయన దగ్గర నుంచి ఇంట్లో చాపేసి కూర్చున్నా. నువ్వు నాకు ఇచ్చి ఎప్పుడు పెళ్లి చేస్తావా అని. నేను లేను, నన్ను అడగడానికి నీకు మొహమాట పెట్టి కొడతా నీ బతుకు జడా అని. మళ్ళీ దాంతో పెళ్ళి నోరెత్తావంటే నాలుగు చీరేస్తాను అద్దవని. ఎన్నిసార్లు చెప్పినా సిగ్గుంటది. అది కదా బావున్నామా? అదిగో వచ్చా చూడు. నువ్వేమో మా చిట్టి నేర్చుకుని రౌండ్లు తిరిగితే ఈయన మా బావ నన్ను రౌండ్లు వేస్తున్నాడు. ఆ ఫేస్ చూడు ఎలా ఉందో. అంకుశం సినిమాలో విలన్ లాగా. బావ ఇప్పుడు అడుగు బావ ఏం చెప్తారు చూద్దాం. అంకల్, డాక్టర్ గారు మీ పద్ధతి ఏం బాగలేదు. సన్యాసరాజు చెప్పాడా?
నేను త్రిపురని ప్రేమిస్తున్నాను. ఈ విషయం త్రిపురకు కూడా తెలియదు. మీతో మాట్లాడి తను పెళ్లి చేసుకోవాలని అడగడానికి వచ్చాను. ఏం జరిగిందో మీరు త్రిపురని అడిగి తెలుసుకోవచ్చు. అక్కర్లేదు. ఏం త్రిపురని అడిగేదే? మాట్లాడు బావా. మీరు డాక్టర్ అయినంత మాత్రాన మీకు ఇచ్చి పెళ్లి చేయలేదు. అంతే. డాక్టర్ని కాబట్టే నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడగట్లేదు. బాబు, మాకు కొన్ని కట్టుబాట్లు పద్ధతులు ఉంటాయి. ఇదేదైనా కొంచెం అటు ఇటు అయితే ఈ ఊళ్ళో నేను తలెత్తుకుని బతకలేను. సార్, త్రిపుర లేకుండా నేను ఉండలేనండి. పెళ్లికి ముందు ప్రతి ఒక్కటి చెప్పే పులిహోర డైలాగ్ ఇదే. ఎల్లవయ్య చాలా మంది చూసాం గానే. ఒక్కసారి ఆలోచించండి సార్, ప్లీజ్. ఇందులో ఆలోచించడానికి ఏం లేదు. ప్లీజ్ మీరు బయలుదేరండి. థ్యాంక్స్ బావా. బయలుదేరు. 20 ఏళ్ళ నుంచి దిక్కుతున్నాం, మాకే దిక్కులేదు. ఇక్కడ పెద్ద పొడుచుకొచ్చాడండి పల్లి వెలుగు బస్ ఎక్కే. ఎలా అడవడిగా వచ్చేసింది? పద లేచిపోదాం. మా వాళ్ళు అంతే, కులాలు కట్టుబాట్లు అంటారు. మన ప్రేమ కంటే పంతాలు పట్టింపులు ఎక్కువ. వాళ్ళు ఎప్పుడు ప్రేమించుకోలేదు కదా, అందుకే దా లేచిపోదాం. మీ వాళ్ళని ఒప్పించడానికి ఒకసారి ట్రై చేద్దాం. ట్రైలు గీలు ఏం లేవు. నువ్వు ఇంత దూరం ఎందుకు వచ్చావు? నాకోసమే కదా. అది కాదు, మీ వాళ్ళకి ఇష్టం లేకుండా నేను ఎలా నువ్వు ప్రేమించింది అన్నా మా నాన్న. అమ్మా ఏంటి పత్యాపారం? ఈ పంచాయతీ ఇప్పుడు తేలదు గాని ముందు మీరు బస్సు దిగితే మేము బయలుదేరి వెళ్తాం. వీళ్ళెవ్వరం తేలేవరకు ఈ బస్సు కదలదంతే. శివనారాయణ, ఓ శివనారాయణ, ఓసారి బయటికి రావయా. ఏంటి ఊరంతా కలిసి మా ఇంటి మీద దండెత్తారు? అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఈడు జోడు బాగుంది. వాళ్ళకి పెళ్లి చేయడానికి నీకు అభ్యంతరం ఏంటి? ఎవరి పెళ్లి గురించి మీరు మాట్లాడేది? ఇదిగో శివనారాయణ, ఈ కాలం కుర్రోళ్ళు అమ్మాయిల్ని పాస్బుక్ లో చూసి లేపుపోతున్నారు తెలుసా? పాస్బుక్ కాదా బాబు, ఫేస్బుక్. అదే శివనారాయణ, నీ కూతురు లేచిపోదామన్నా నిన్ను ఒప్పించే పెళ్లి చేసుకుంటా అన్నాడు అబ్బాయి. ఇలాంటి అల్లు నీకు ఎతికినా దొరకడు శివ. అది కాదన్నా, పెళ్లి కదా. ఆ అబ్బాయి కులం ఏమిటో గోత్రం ఏమిటో తెలియకుండా. శివన్న, మన కులపొండి చేసుకుంటేనే అమ్మాయి సుఖపడుతుందన్న గ్యారంటీ ఏమీ లేదు. తనకు నచ్చిన వాడిని చేసుకుంటేనే అమ్మాయి సుఖపడుతుంది. అవును శివనారాయణ, ఈ పెళ్లి జరిగితే ఊరు ముందు తలదించుకోవాల్సి వస్తుంది అనుకున్నాను. ఊరంతా కలిసి పెద్దలై నా బిడ్డను ఆశీర్వదిస్తానంటున్నారు. నేనెందుకు కాదంటాను? ఈ పెళ్లి మీ చేతుల మీదగానే జరిపించండి. ఒకరికి లోకల్ ఫీలింగ్ లేదురా. 25 ఏళ్ళుగా మీ మధ్య పుట్టాను పెరిగాను. ఒకడన్నా నాకు సపోర్ట్ చేశారా? బయట నుంచి ఎవడో వచ్చి మైనే పేరుకి అంటే మా చిట్టి నుంచి ఆవో మీ అని వాడికి పెళ్లి చేసేస్తారా? ఒరే సన్నాసే, ఊళ్ళో తాటి చెట్టు కూడా నీకన్నా ముందు పుట్టి పెరిగింది. దానికి ఇచ్చేస్తామా? తాటి చెట్టుకి నాకు తేడా లేదరా. ఉందని నువ్వు అనుకుంటున్నావు, ఊళ్ళో మేము ఎవరు అనుకోవట్లేదురా. నీ బామర్తిని ఒక్కొక్కడు అంతేసి మాట్లాడుతుంటే నోట్లో ఎలక్కే పెట్టుకున్నావా? ఏం మాట్లాడవా? ప్రతి అడ్డమైన ఎదవకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు బాబాయ్. నా కూతురు మెచ్చినోడే నా అల్లుడు. మాట్లాడే మీ బావ మాటే నా మాట. ఇంత అవమానం జరిగిన తర్వాత ఐ హర్టెడ్. నేను ఇప్పుడే ఇక్కడ సూసైడ్ చేసుకుంటున్నా. నా చావు చూస్తారు మీరంతా. బావా బాయ్. దెయ్యాన్ని మీ అంతు తెలుస్తా. పోయి చావు. ఏమైంది మావయ్య ఏడుస్తున్నావు? ఏడవకి ఏం చేయమంటావే? నా చిట్టుతో ఆ బిలాల్ గారికి పెళ్లి చేసి మీ నాయన నా గొంతు కోసాడే. మావయ్య ఏంటమ్మా అంత ప్రేమగా పిలిచావు? ఇదిగా మావయ్య. దేనికి తల్లి? నువ్వు ఊరేసుకోవడానికి. నీ మమ్మీ అంటే నువ్వు కూడా చచ్చిపోమంటావే? లేకపోతే నా పెళ్ళికి కూడా నువ్వు ఇలానే ఏడుస్తుంటావు. త్రిపుర, ఇప్పుడు మీ పిన్ని పెట్టిన ఫుడ్కి ఇంకో వారం తినక్కర్లేదు. మా పిన్ని సగమే పెట్టింది మీకు.
ఒకసారి బండి ఆపండి. ఏమైంది? ఆపండి. ఏంటి ఎక్కడికి? నన్ను గుర్తుపట్టారా? అదే ఆ రోజు దయ్యం పాడెళ్తున్నప్పుడు నన్ను దారి అడిగారు. అవునవును. మీతో పాటు ఒక ఆయన కార్ డ్రైవ్ చేశారే, అతను ఎక్కడున్నాడు? వాడు అదే రోజు చనిపోయాడమ్మా. చనిపోయారా? ఎలా? మీరు ఆ రోజు వెళ్ళొద్దన్నా అదే రూట్లో తీసుకెళ్ళాడమ్మా వాడు. అదేంటోనండి, మీరు చెప్పినట్టుగానే కరెక్ట్గా మర్రి చెట్టు దగ్గరే కారైపోయిందండి. ఆ రోజు ఏం జరిగిందంటే అంతా నమ్మలేనట్టుగా జరిగిపోయిందమ్మా. ఇదిగో ఆ విషయమేమో వారితో మాట్లాడుతున్నానమ్మా. త్రిపుర ఏమైంది? ఫోన్ ఇవ్వండి. నాన్నా, ఏమ్మా? ఆ రోజు అడ్రస్ అడిగిన అతను కల్లో చనిపోయాడని చెప్పాను కదా, అతను నిజంగానే చనిపోయాడంట నాన్న. అవునా? ఒకసారి అల్లుడి గారికి ఇవ్వమ్మా. నాన్న మీతో మాట్లాడతారంట. హలో అంకుల్. విన్నావుగా బాబు దాని మాటలు. నువ్వే కొంచెం. నేను చూసుకుంటాను, మీరు కూల్గా ఉండండి. అలాగే. ఏమన్నారు? వెళ్దామా? నిమిషాలు అక్కడ ఉంటారు. ఓకే రావయ్యారా? ఈయనెవరో తెలుసా? ఈషా వాళ్ళ ఫాదర్. రోజుకు 3 సార్లు వస్తున్నాడు నా దగ్గరికి. నీకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదని చెప్తున్నాడు. అదే కేసు మీద వర్క్ చేస్తున్నాను సార్. ఈ కబుర్లు కానిస్టేబుల్ కూడా చెప్తాడు. అది కాదు సార్. మనం పట్టించుకోవడం లేదని మీడియా ముందుకెళ్తానంటున్నాడు. ఎవరు సమాధానం చెప్తారు అతనికి? నాకు బలమైన క్లూ దొరికింది సార్. తొందరలోనే ఈ కేసు క్లోజ్ చేస్తాను. చెప్పడం కాదయ్యా, చేసి చూపించు. నవీని లేదనా? అవునండి. ఎక్కడున్నాడు? దేనికండి? దేనికేంటి? నవీన్ ఒక అమ్మాయిని మర్డర్ చేసినట్టు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. అరెస్ట్ చేయాలి. మర్డరా? ఎస్, రేప్ చేసి మరీ మర్డర్ చేశాడు. మీరేదో పొరపాటు పడుతున్నారు. మా ఆయన అలాంటి వారు కాదు. చూడమ్మా, ఏ పెళ్ళానికైనా తన మొగుడు మంచోళ్ళనే కనిపిస్తాడు. అరెస్ట్ చేసి లోపలేస్తే నిజాలు బయటకు వస్తాయి. ఎక్కడాడు? పిలు. అయ్యో అది కాదండి. మీరు ఏ నవీన్ అనుకుంటున్నారు? యాక్ట్ చేసిన చాలా ఆపరా. సారీ రా, కొంచెం ఎక్కువ భయపెట్టాను. నేనేం భయపడలేదు. మీరు పెళ్లికి రాలేదు కాబట్టి గుర్తుపట్టలేదు. ఏం చేయను? ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఫోన్ చేశాడు, కుదరలేదు. సిస్టర్, ఒక స్ట్రాంగ్ కాఫీ. ఓ మీకు? ఏంట్రా సంగతులు? ఈషా మిస్సింగ్ కేసు గురించి వచ్చాను రా. ఈషా గురించి ఇప్పుడు ఎందుకు రా? వదిలే. వదిలేయడానికి అది వస్తూ కాదరా, అమ్మాయి. ఈ కేసు నేనే డీల్ చేస్తున్నా. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. కాఫీ. యా, థ్యాంక్ యూ. కాఫీ చాలా బాగుంది సిస్టర్. మీ మ్యారేజ్ లైఫ్ కూడా ఇలాగే బాగుండాలని కోరుకుంటున్నాను. బై ద వే, వీడికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ. ఓ కన్నేసి ఉంచు. వస్తాను. వస్తారా? బాయ్ రా. హలో సార్ నమస్తే. వస్తున్నారా ఇవాళ? వస్తున్నా. ఈషా అంటే ఎవరు? ఇంతకుముందు నాతో పనిచేసేది, తను నా కొలీగ్. తను మిస్సింగ్ అంటున్నారు. ఏమైంది? ఆ విషయాలు నీకెందుకు? అలా కాదండి. త్రిపుర లేనిపోని విషయాలు తలదూర్చు. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇదే మన ఫామ్ హౌస్. అమ్మా నాన్న గిఫ్ట్గా ఇచ్చారు. వాళ్ళే లేకుండా పోయారు. అందుకే దీన్ని అమ్మేసి కొత్త ఫ్లాట్ కొందాం అనుకుంటున్నాను. పద. రండి సార్, రండి రండి. మేడం గారా? ఏంటి సార్, పప్పన్నం పెట్టకుండానే పెళ్లి చేసేసుకున్నారు? సడన్గా జరిగిపోయింది తాతారావు. త్రిపుర, నేను చెప్పానే తాతారావు అని, మన ఫామ్ హౌస్ అమ్మడానికి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు. నమస్తే మేడం. నమస్తే అండి. రేపు ఇంటికి భోజనానికి రండి. పప్పన్నం కాదు, బిర్యానీ తినెళ్తారు కానీ. అలాగే మేడం. త్రిపుర, నువ్వు వెళ్ళి ఫామ్ హౌస్ చూస్తుండు. నేను తాతారావుతో మాట్లాడేసి వస్తాను. రా తాతారావు.
మానలేదా? పగళ్ళు మానేశాను సార్. మరి రాత్రి? మానేస్తాను సార్. మనం అనుకున్న దానికన్నా కొంచెం తక్కువ వచ్చినా పర్లేదు. 2 రోజుల్లో కొత్త పార్టీ వస్తున్నారు సార్. ఎలాగో అలాగా సెట్ చేసి మీకు ఒక శుభవార్త అందజేస్తాం. రేపు ఇంటికి రావడం మర్చిపోకండి భోజనానికి. తప్పకుండా. పప్పన్నం అయితే మర్చిపోయి ఉండేవాడినేమో. బిర్యానీ అన్నారుగా, ఖచ్చితంగా వస్తాను. అలాగే మేడం. ఇంటికి వచ్చేసాను రా. మధ్యాహ్నం అయ్యగారు వచ్చిన అడావుడిలో బ్యాగ్ మర్చిపోయా. డాక్యుమెంట్స్ బ్యాగ్లోనే ఉన్నాయి. ఇక్కడ ఇంటికి వచ్చేసాను. ఒక అరగంటలో నేను తీసుకొచ్చి ఇచ్చేస్తానుగా. ఒరే నువ్వు పార్టీని మాత్రం వదిలేకే, నేను వచ్చేస్తాను. ఇంటికి వచ్చేసాను రా, ఇంటికి వచ్చేసాను. నువ్వు ఫోన్ పెట్టాయి. 10 పైసల కమిషన్కి బావల ఆర్గ్యుమెంట్. ఏమి చీకట్రా. లైట్ ఇక్కడ ఉద్యమం ఎక్కడుంది? వస్తా వస్తా. కరెంటు బిల్లు కట్టినా పోతుంది, కట్టకపోయినా పోతుంది. వస్తాను. ఎవరో ఎవరు లేరు. లేరు. ఎవరో. హలో, నేను తడితాతారు. ఎవరైనా ఉన్నారా? ఎలా ఉంటారు? తాళం నేనేగా తీసా. హలో, నాకే భయం లేదు. నాలో ఇంకొకడు ఉన్నాడు. ఇప్పుడు నేను ఎవరికి జడను. మళ్ళీ కల వచ్చిందా? అది తడి తాతారావు చచ్చిపోయినట్టు కల వచ్చిందండి. త్రిపుర, దారిలో నేను అడ్రస్ అడిగిన వ్యక్తి చనిపోయినప్పటి నుంచి నువ్వు అదే ట్రాన్స్లో ఉన్నావు. రిలాక్స్, ఓకేనా? తాతారావు ఫోన్ ఎత్తట్లేదండి. నువ్వు చేసావా?
అంటే ఏం నువ్వు చెప్పేది? ఫోన్ తీయకపోతే చచ్చిపోయినట్టేనా? అయ్యో చిచి అలా కాదు. పాజిటివ్గా ఆలోచించు బంగారం. అది కాదండి, ఒక్కసారి మీరు మళ్ళీ. నీకంత డౌట్గా ఉంటే ఇంద్రనగర్ B42 అక్కడ తాతారావు ఉంటాడు. వెళ్ళి కలిసి మన ఫామ్ హౌస్ని అమ్మి పెట్టమని చెప్పు. నాకు హాస్పిటల్ టైం అయింది. ఓకేనా? బాయ్. నీకంత డౌట్గా ఉంటే ఇంద్రనగర్ B42 అక్కడ తాతారావు ఉంటాడు. వెళ్ళి కలిసి మన ఫామ్ హౌస్ని అమ్మి పెట్టమని చెప్పు. తడితాతారావు నాకు 15 ఏళ్ళుగా ఫ్రెండ్ రా, కానీ ఇలా అర్థవంతంగా. బ్రోకర్ తడితాతారావు గారు ఇల్లు ఎక్కడండి? ఆ టెంట్ వేసింది కదమ్మా, అదే ఇల్లు. అక్కడ అంతమంది జనం. మీకు తెలీదా? తడితాతారావు రాత్రి చచ్చిపోయాడమ్మా. ఎలా? మర్చిపోయిన బ్యాగ్ తెచ్చుకుంటానని రాత్రి ఇంట్లో చెప్పి వెళ్ళాడట. వెళ్ళొస్తాము. ఏయ్, ఇదేంటి ఇలా తలుపులు తెరిచి కూర్చొని ఆలోచిస్తున్నావు? అడిగేది నిన్నే, ఏం డల్గా ఉన్నావు? తడితాతారావుని రాత్రి లారీ గుద్దేసిందంట. నాకు తెలుసు, వాడు ఆఫ్ వేస్తే లారీ కిందకి వెళ్తాడని. బా, నేను ఇంకో బ్రోకర్ని ఎత్తుక్కోవాలా? మీరు దేన్ని సీరియస్గా తీసుకోరా? నాకు వచ్చిన కల నిజమైందండి. ఓ ప్రాణం పోతే మీరు ఇంకో బ్రోకర్ గురించి ఆలోచిస్తారేంటి? వాడు బాగా తాగి లారీ కింద పడి చేస్తే తప్పుగా అర్థం చేసుకుని నువ్వు. వాడు అలాగే పోతాడని నాకు తెలుసు. వాడి గురించి మనకెందుకు బంగారం, మనం చేయాల్సిన పని చాలా ఉందిగా. అమ్మాయి నాన్న, ఊర్లో అందరు బాగున్నారా నాన్న? నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసి ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ఒక్కసారి ఇంటికి తీసుకురమ్మని గొడవ అమ్మా. అల్లుడు గారు, ఊళ్ళో అమ్మవారి జాతర జరుగుతుంది, మీరిద్దరూ వస్తే బాగుంటుంది. అయ్యో, నాకు ఇంపార్టెంట్ సెమినార్ ఉందండి, రావడం కుదరదు. కావాలంటే మీరు త్రిపురం తీసుకెళ్ళండి, నేను ఇంకోసారి వస్తాను. ఏమ్మా? నేను మా ఆయన బుద్ధుడు, నేను మా ఆయన చార్మినార్, నేను మా ఆయన హైటెక్ సిటీ. అదేటమ్మాయి, ఫోటోలు ఎట్టా కూడా చూడొచ్చా? ఇవన్నీ బానే ఉన్నాయి కానీ నువ్వేంటమ్మా అట్ట సిక్కిపోయినావు? తిండి పెట్టట్లేదా నీ డాక్టర్ మగుడు? ముద్దలు పెడతా మానేసి ముద్దలు పెడుతున్నాడేమో వదిన. అన్ని బానే ఉన్నాయి కానీ ఏమా నీళ్ళేమైనా వస్తున్నావా? ఊరుకొక్కను మరి నువ్వు పెళ్ళే నెల కూడా కాలేదు, అప్పుడు నెలట్టు తప్పిద్ది. నువ్వు ఆగవే, నేను తప్పలేదా ఏంటి? నీ అంత స్పీడ్ కాదులే. ఆపంటే మీరు మీ నంగనాచి మాటలు. 4 కొప్పులు చోట చేరాయంటే చాలు, మొత్తం ఏ సర్టిఫికేట్ మాటలే, కొంపలు కూలుస్తారు కదే. మేమేం కూల్చాంరా? ఇంకా ఏం కూల్చాలే? బంగారం లాంటి నా చిట్టిని నాకు కాకుండా చేశారు కదా మీరు. అయిపోయిన పెళ్లికి చంటి పిల్లడు పాలు గడిచినట్టు ఇంకెన్ని రోజులు ఎడుస్తారా? సత్యవతి, నన్ను రెచ్చగొట్టకు, నేనేం చేస్తానో నాకే తెలిసి చెప్తున్నా. ఏం చేస్తావురా? కూరల కరివేపాకులు అంటాడు, మహా అయితే కామెడీ చేస్తావు, ఇంకంతకంటే ఏం చేస్తావురా? నన్ను కమెడీని అంటావా? వసే, నాతో ఒక్కసారి చేతి పందెం గెలివే. నువ్వు గెలిచావనుకో నేను కమెడీని ఒప్పుకుంటా. అదే నేను గెలిచానంటే ఊళ్ళో ఉన్న ఆడజాతి మొత్తం నేను హీరోని ఒప్పుకోవాలి. ఒరేయ్, సచివత్తో పెట్టుకోకరా, దాని వస్తే జొన్నలు దంచిన చేతులు. అక్క నువ్వు ఆగక్క, దాని జొన్నలు దంచిన చేతులు అయితే నాకు బర్రెలు తోమిన చేతులు. దోవుతాడు తిరగేసేది వీడిని దోమకపోతే చాలు. ఈ రోజు నేను హీరోనే కదా తేలిపోవాలంతే. నీ కర్మ ఏడు. మావయ్య, నువ్వు హీరోవని ఒప్పుకుంటున్నావు మావయ్య. నువ్వు ఉండి చెట్టి, నీకేం తెలీదు. నువ్వు ఎంత మంచి మొగుని మిస్ అయిపోయావో ఈ పందెం తర్వాత తెలుస్తుంది. సత్యవతి, కమాన్. ఇదిగో సత్యవతి, ఇది కన్ను అనుకుంటున్నావేమో, కాదు కొవ్వు. మొగుడికి పెట్టకుండా బాగా మెక్కడం వల్ల ఇలా బయటకు వస్తాయి. ముందే చెప్తున్నా, ఈ చెయ్యికి ఎటువంటి డ్యామేజ్ జరిగినా నాకు సంబంధం లేదు. ఏం లేడీస్ మీరంతా విన్నారుగా? నేను అదే చెప్తున్నాను. అవ్వా, మగాడికి తవ్వమనమా? ఐశ్వర బచ్చా.
పిలుస్తున్నావా? తలుచుకుంటున్నానే బర్రి పోకుందానా. సారీ రా, చెయ్యి విరిగినట్టుంది. చెట్టంత మగాడి చెయ్యిని వ్యాపులలా ఇరిచేసావు కదే, మళ్ళీ సారీ అంట సారీ ఎదవ ఇంగ్లీష్ ఒకటి. ఇప్పుడు నేనేం చేయాలి? పుత్తూరు కట్టు కట్టించుకోవాలరా. లాస్ట్ ఇయర్ జెనీవా డాక్టర్స్ కాన్ఫరెన్స్లో ఈ సైకాలజీ స్టడీస్ మీద చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అందులో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే వైఫా? అవును సార్. ఎత్తవాయి బాబు, ఒక్కసారి కట్టేస్తే 1,00,000 సార్లు సంజయ్ చెప్పుకోవాల్సి వస్తుంది. సరదా తీర్చేస్తారు. వెళ్ళి మాట్లాడు. త్రిపుర, ఏంటి అర్జెంట్గా కాల్ చేసావు? ఏమీ లేదు. అది త్రిపుర, నేను సెమినార్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. నేను ఇంటికి వచ్చేసానండి. మన ఇంటికా? అవును. హే, ఓకే, నేను పర్మిషన్ అడిగేసి వస్తాను. త్రిపుర, 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 ఇక్కడున్నావా? ఏంటి సడన్గా? చెప్పుంటే స్టేషన్కి వచ్చేవాడిని కదా. ఏంటి ఇంట్లో ఏమైనా గొడవ? మావయ్యని తిట్టారా? ఒంట్లో బాలేదా? మళ్ళీ కళ ఏమైనా వచ్చిందా? కల్లో ఎవరైనా చనిపోయారా? ఈసారి ఎవరు పోయారు? గుర్తుకురాట్లా. ఈషా కాల్ డేటాలో 8:15కి మీకు ఫోన్ చేసింది. ఏం మాట్లాడారు? గుర్తుకురాట్లా. మీరు ఎప్పుడు ఇదే బ్రాండ్ వాడుతుంటారా? లేదు, ఫ్లేవర్ బాగుందని ఈ మధ్య స్టార్ట్ చేశా. ఈ మధ్యన అంటే మేబీ 1 month. ఎనీవే ప్రొఫెసర్, ఈ కేసు గురించి ఏ చిన్న డౌట్ ఉన్నా నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతూనే ఉంటాను. నేను మీకు చెప్తూనే ఉంటాను. ఐఎమ్ షూర్ యూ విల్ కోఆపరేట్. ఓ యా, ఐల్ సీ యూ సూన్. ష్యూర్. వీడికి 4 తగిలించి నిజం చెప్తాడు. తీసుకెళ్ళు. రారా. నమస్తే సార్. ఏంటే కేసు? రేపా మట్రా? చెప్తానండి. సిఏ గారు లేరండి? అబ్బో, అంత సీక్రెటా? వస్తాడు, కూర్చో. అలాగే సార్. కూర్చోవయా. కూర్చోండి. వీడేనా? రా. సార్ ప్లీజ్ సార్. దొంగ సాక్ష్యాలు చెప్తారా మీరు? వచ్చి ఇంకో కోటింగ్ ఇస్తే ఎవడో ఆటో వాడు సార్ మీతో పర్సనల్ మాట్లాడతాడంట. ఆటో డ్రైవరా? ఆ నిలబెలు. సార్ ఇప్పుడు వరకు ఇక్కడే కూర్చున్నాడు సార్. సార్ ఫోన్ ఏదో వదిలేసినట్టున్నాడు సార్. ఈషా ఫోన్ వీడి దగ్గరికి ఎలా వచ్చింది? పట్టుకోండి వాడిని. సార్ క్యాచ్ హిమ్. ఓకే సార్. పల్టుదాన్ని నా మాటలు అసలు పట్టించుకోలేదు. ఏంటిది? ఏదో పెద్ద ఆపరేషన్ చేసినట్టు కట్టుకడుతున్నావు. మిమ్మల్ని ఎవరు గబుక్కుని వచ్చి పట్టుకోమన్నారు? చూడండి ఏమైందో. ఇప్పుడు ఏమైందని? ఇంకేం కావాలి? పొడి చేసి ఉంటే అందుకే
నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటిది? ఇక్కడి నుంచి నమస్తే. ఓకే. ఎవరు? కొత్త బ్రోకర్. మనల్ని నెల రోజులు మన ఫామ్ హౌస్లో ఉండమని అడుగుతున్నాడు. మనం ఉంటే ఫామ్ హౌస్ అమ్మి పెడతాడంట. ఏమంటావు? ఏమైంది? ఇక్కడ ఒక అమ్మాయిని చూశాను. అమ్మాయా? దగ్గర ఒక అమ్మాయిని చూశాను. ఏది? ఎక్కడ? నేను చూశాను. నమస్కారం బాబు. ఈ అమ్మాయి ఇక్కడ పని చేయడానికి నేనే పిలిపించాను. బాబు, నా కూతురు గంగ మాటలు రావు, మోగది. రండి. త్రిపుర, కత్తేది? ఇంట్లో కత్తులు గిత్తులు ఏం లేవు, అన్ని తీసి బయట పడేశాను. బయట పడేసావా? ఎందుకని? నా జాగ్రత్తలో నేను ఉండాలి మరి. నీ పిచ్చి పీక్స్కి వెళ్తుంది. దీన్ని ఎలా తినాలి? ఇలా కూడా తినొచ్చు. ఇలా కూడా తినచ్చా? ఇలా కూడా తినచ్చా? ఇలా కూడా తినచ్చా? ఎప్పుడు త్రిపుర, ఏంటా సౌండ్? మొన్న పెళ్లి ఫోటో తగిలించడానికి మేక్ కొడుతున్నా. సరే సరే, జాగ్రత్త. ఏమైంది? గోడ గోడేంటి? ఏమైంది? గోడ రక్తం ఏంటి? లేదే. ఇప్పుడు చూసానండి, గోడ నుంచి రక్తం వస్తుంది. గోడలోంచి రక్తం నువ్వు చూసావు? నువ్వు చూసావా? తను కూడా చూడలేదు. అర్థమైందా? దా, అన్ని అనుమానాలే. వాట్ నవీన్, మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? ఏం చెప్పమంటారు సార్, తనకొచ్చిన కళ్ళ దెబ్బకి ఇంట్లో కత్తులు ఫోర్కులు అన్నీ బయటపడేసింది. రాత్రి పడుకునేటప్పుడు చేతికి గాజులుంటే ఎక్కడ గీసుకుంటాయో అని అవి కూడా తీసేసింది. త్రిపుర మ్యాటర్ ఎంత సీరియస్గా ఉంటే నాకెందుకు చెప్పలేదు నవీన్? సారీ సార్, తనకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్గా అయితే వెంటనే చెప్పేవాడిని. కానీ తన నా వైఫ్, అందుకే ఇమీడియట్గా చెప్పలేకపోయాను. పిచ్చిత్ సార్, తన మూలంగా నాకేదో జరిగిపోతుందని ప్రతి క్షణం భయపడుతుంది. ఆ భయంతోనే త్రిపురకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైంది. తనకెలా నచ్చి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్. సార్ 1 minute సార్, మై వైఫ్. చెప్పు త్రిపుర. ఆ వాష్ బేసిన్ దగ్గర ట్యాప్ ఇంకా లీక్ అవుతుంది. మీరు ప్లంబర్ని పిలుస్తానని చెప్పారు కదా. సరే సరే, నేను ప్లంబర్కి ఫోన్ చేసి చెప్తాలే. ఓకేనా? బాయ్. సారీ సార్. నో ప్రాబ్లం. గంగా, గంగా. ఏ త్రిపుర, గంగా వాళ్ళ నాన్న వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళారు. రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తారు. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. నువ్వు తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండు, ఓకేనా? అన్నీ తీసుకున్నారా? నవీన్, ఢిల్లీలో జరిగే కాన్ఫరెన్స్కి మన ప్రసాద్ హాస్పిటల్ తరఫున నువ్వు వెళ్తున్నావు. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్? త్రిపుర
మళ్ళీ ఏం మర్చిపోయారో ఏంటో. ఎవరు? నమస్తే మేడం, ప్లంబర్ని. సార్ ఫోన్ చేశారు. ట్యాప్ ఏది రిపేర్ ఉందంట కదా? రండి రండి. ఈ ట్యాపే. ఓకే మేడం. నవీన్ సార్, త్రిపురను జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్, ఓకే సార్. హలో అంబులెన్స్. నవీన్, నవీన్ సార్, ప్లంబర్కి ఎలా ఉంది సార్? ప్రాబ్లం ఏం లేదు. 4 కుట్లు పడ్డాయి అంతే. వాడి మీద కేసు పెడతానని బెదిరించాను. భయపడి కాళ్ళు పెట్టేసుకున్నాడు. తప్పు వాడితే కదా. నీతో ఒకసారి మాట్లాడాక డెసిషన్ తీసుకుందాం ఆగాను. ఏం చేద్దాం సార్? కేసు అయితే వద్దు సార్, లేనిపోని న్యూసెన్స్. పైగా తను కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. అలా కాదండి, వాడిని అలా ఎలా వదిలేస్తారు? త్రిపుర, నా మాట విను. నీకు తెలీదు లేనిపోని విషయం. అమ్మా త్రిపుర, ఆ ప్లంబర్ అటెంప్ట్ చేస్తున్నట్టు కానీ నువ్వు వాడిని పొడిచినట్టు కానీ కల ఏమైనా వచ్చిందా? రాలేదు. అదేంటమ్మా, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కల రాపోవడం ఏంటి? పోనీ నవీన్ని పొడిచినట్టు కల వచ్చింది కదా, అదేమన్నా జరిగిందా? అంటే జరిగింది కల్లోకి రాలేదు, కల్లోకి వచ్చింది నిజంగా జరగలేదు. దీన్ని బట్టి కలకి నిజానికి తేడా ఏంటో తెలుస్తుందిగా. ఏవో కొన్ని అనుకోకుండా జరుగుతాయి అంతే. అంత మాత్రాన అన్నీ జరుగుతాయని నమ్మడం చాలా అమాయకం అమ్మా. నవీన్ని చూడు, నీ మీద బెంగ పెట్టుకొని ఎలా అయిపోయాడు. రేపు ఏదో జరుగుతుందన్న భయంతో ఈ రోజు ఆనందాన్ని పోగొట్టుకోకండి. 4 రోజులు ఎక్కడికైనా తీసుకెళ్ళవయ్యా, అన్నీ అయ్యే సర్దుకుంటాయి. కమాన్ చీరప్, బీ హ్యాపీ. వస్తాను. అబ్బో అబ్బో అబ్బో, బ్రదర్ పెద్దల్లో ఉన్నాడుగా. ఏంటి సడన్ గా ఎలా ఊడిపడ్డా? ఏదో నిన్ను చూద్దాం అనిపించి సడన్ గా వచ్చేసి చిట్టి. నిజం చెప్పు. ఏదో చిన్న అఫీషియల్ పని మీద వచ్చాలి ఇప్పుడే. ఏరు వీళ్ళు? రెడ్డి గారు రండి సార్, రండి రెడ్డి గారు రండి. నమస్కారం. వణకం అమ్మా, సౌఖ్యందానే? ఏం మాటలు చూస్తువు? అరే నమస్కారం అమ్మి, బాగుంటావా? బాగున్నానండి. ఈయన రొయ్యల్ రెడ్డి గారని మన పక్కూరే పెద్ద మోతుబర్ రైతు. చాలా రోజులు కోయంబత్తూరులో సెటిల్ అయిపోయి బాగా సంపాదించారులే. ఈయన ఆయన కొడుకు కోమల బాబు. చూడనికి ఎరువు గొడ్ల కానొచ్చాడు గాని యాపని చేయకుండా గాలికి తిరుగుతాంటే ఈయన హీరోగా పెట్టి సినిమా తీస్తామని తీసుకొచ్చిన. హాయ్ చెప్పురా. కాలు పట్టుకుంటాడు కానీ గుంజాలే. నువ్వు ఏరా గబ్బురా ఎలా? ఏం లేదు చిట్టి, తమిళ్లో హీరోగా చేద్దాం తీసుకెళ్ళాం. కలర్ సెట్ అయింది కానీ కాంబినేషన్ సెట్ అవ్వాలా. అందుకే హైదరాబాద్కి వచ్చాం. నాకు వినాయక్ గారు బాగా ఫర్ కదా, గ్రాండ్ గా లంచ్ చేపిద్దామని. లంచ్ కాదు మావయ్య, లాంచ్. నా పరువు దిగే చిట్టి. అదే లాంచ్. ఏదో 4 రోజులు ఇక్కడ ఉందామని వచ్చాను చిట్టి. నువ్వు వద్దన్నా ఉంటావు. రండి రెడ్డి గారు రండి. రండి బాబాయ్ గారు లోపలికి రండి. చిన్నప్పుడు బండి రాకునేటోడు ఇప్పుడు బ్యాగ్ రాకుంటాడు. చిట్టి బ్రదర్ ఇల్లు కొన్నాడా కొట్టేశాడా? ఊరుకో మావయ్య. ఎక్కడున్నాడు? పైన ఉన్నారు. అవునా? అండి గంగా, వీళ్ళకి గెస్ట్ రూమ్ చూపి. ఎవరు మీ అమ్మి గుడ్ల గుబ్బ లెక్క చూస్తాంది? గంగా అని మా పనమ్మాయి. పాపం మాటలు రావు. ఇట్లాంటి వాళ్ళే వెనకాల మూటలు కడతారు. ఈ రోజుల్లో మరి నమ్మరెగిలే. నేను 4 దినాలు ఉంటానుగా, దీని సూపు సంగతి నేను చూచాలి. గంగా చూసుకో. ఓర్ డాడా, ఈ ఇల్లు 5 స్టార్ హోటల్ లేదు. ముట్టాడు, ఇది మన సొంత ప్రొడక్షన్ రా. 5 స్టార్ హోటల్ తీసుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. రేపు ఈ సినిమా రిలీజ్ అయినాక ఎవడో తిక్క నా కొడుకు నిన్ను హీరోగా పెట్టి సినిమా ఇచ్చే అప్పుడు తీసుకుందాం రా 10 స్టార్ హోటల్. ఇంకా పోతాం పా. ఆయమ్మి చూస్తాంది. అమ్మి యాడ నువ్వు?
మామూలు కాదే. ఆ పెట్టులోనే అంతమంది అమ్మాయిలు పెట్టుకున్నాడంటే మనకు తెలియకుండా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో. మా ఆయన అలాంటి వారేం కాదు. తను మా ఆయనతో కలిసి పనిచేసిన డాక్టర్. మా ఇద్దరి మధ్యలో పుల్లలు పెట్టడానికి ట్రై చేయి. పచ్చ కామర్లు అనుకో లోకం అంతా తెల్లగా కనపడుతుంట. మీ ఆయన నీకు బుద్ధుల్లా కనపడుతున్నాడు. నీకేం తెలీదు. నువ్వు ఎక్కడ ఉండు, నీ లోపలికి తెలుసుకొస్తా. ఎక్కడ ఉండు. ఇదిగో బ్రదరు, ఎలా ఉన్నావు? ఎవరినో చూస్తున్నట్టున్నావు. ఓ నువ్వా? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చా బ్రదరు. మనలో మనమాట. పెట్టులో పాప ఎవరు? మంచి బాదం పప్పులా ఉంది. నీకు అవసరమా? అబ్బో అంత కోపం ఎందుకు బ్రదరు? ఫ్లాష్ బ్యాక్ లే మనసులో పెట్టుకోకో. మనం ఒకటేగా. ఎవరో చెప్పు పాప. త్రిపుర, మీ వాడికి ఆకలేస్తున్నట్టుంది. నా బుర్ర తింటున్నాడు, భోజనం పెట్టి. అయితే మీ వాడిని హీరోగా లాంచ్ చేస్తున్నారనమాట. ఒక్క లాంచ్ ఏందబ్బి? కారు, లారీ, బస్సు, హెలికాప్టరు, ర్యాకెట్ మొత్తం అన్ని ఎక్కించి ఈయన హీరోగా చేద్దామని తీసుకొచ్చినా. ట్రైనింగ్ ఏమైనా ఇప్పించారా? ఎవడు వాడు? సత్యానంద్ గారు. సత్యానంద్, నిత్యానంద్, ప్రణవానంద్ వీళ్ళందరికన్నా బాగా ట్రైనింగ్ ఇప్పించి తీసుకొచ్చినా. మచ్చరికి ఒక బిట్టు చేస్తాడు, చూస్తావా? సన్యాసి ఆడ కాదు, బయట కాదు, ఈయన్ని. ఆకలి తలంటించి బదులు తల్లా వచ్చి వేడి వేడి కూడుతాయమ్మా. రాదల్లా పుట్టుకుంటాడు తల్లా. వీడు మామూలు నటుడు కాదు రెడ్డి గారు. వీడు తెలుగు సినిమా చరిత్రలో ఒక అమర్రాయే, ఒక కీర్తిశాసుడు. రెడ్డి గారు, మీరు మామూలు కొడుకుని కానలేదండి బాబు. ఏ ముష్టోని కన్నా ఏమి నటిస్తున్నారు? అడుక్కో. అది అడుక్కో. చూచండారా ఎంత జాలిగా అనుకున్నాడో చూసినారా? అస్సలు ఈయన ముఖం చూస్తే అన్నము, పప్పు, షార్ అయిపోతుందా? లే చికెన్, మటన్, ప్రాన్స్ అయిపోతాయి. అవును, నిజం పిచ్చగాడిలానే ఉన్నాడు. రాతల్లా రామ్మా, రా రా రా. చెట్ల నడుస్తావే రా. ఏసమ్మా అమ్మా. ఆహా కంపుతప్పుడు వాసన వస్తుందమ్మా. నువ్వు సుమంగలిగా కలకల్లా అంతే. ఏంది మే గబ్బుదానా? ఏమి నిజంగా అడుక్కునేవాడు అనుకున్నావా? నిన్న మనం అడుగుడేసినావు. ఎవరు అనుకున్నావు? సంపి భారత్ ఏమనుకోకండి బాబాయ్ గారు, ఏదో తెలియక చేసింది. నీ ముఖం చూసి ఇచ్చిపెడతానమ్మా. అభి ఇంకొక బిట్టు చేశాడు, చూస్తావా? ఇంకొక బిట్టా? అమ్మో, ఇంకో బిట్టా? హాస్పిటల్ టైం అయింది, వెళ్ళాలి. ఏమి ఈయన యాక్టింగ్ చూసేసరికి నీకు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందా? ఇదిగో రెడ్డి గారు, ఆయన డాక్టర్ అండి బాబు. డాక్టరా? అయితే పోయిరాబు. త్రిపుర, ఏయ్ ఏం చేస్తున్నావు? ఏం లేదు బ్రదరు, పని పడ్డాలేదుగా. మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చి ఇందులో వదిలి పట్టి త్రిపురకి ఇచ్చాను. చేపల కూర వండుతుంది. చిట్టిని డిస్టర్బ్ చేయకు. డిస్టర్బ్ చేయొద్దు. తీ. త్రిపుర, ఏంటండి? నీకో గిఫ్ట్. పట్టీలు బాగున్నాయండి. అబ్బో, ఇవి పెట్టుకుని నువ్వు ఇంట్లో తిరుగుతుంటే చాలా బాగుంటుంది. అంతేలే బ్రదరు, మొహమాటానికైనా నాకేమన్నా తెచ్చావా? పెట్టుకుంటావా? ఇప్పుడు నేను అవి పెట్టుకున్న సాగర సంఘంలో పద్మశ్రీ కమలాసన్ లాగా ఇల్లంతా తిరుగుతూ భరతనాట్యం చేయాలా? ఏదో మా మర్యాద తగ్గట్టు మందుబాటులో. త్రిపుర, నువ్వు పెట్టుకో. స్నానం చేసి పెట్టుకుంటా. ఇష్టం. చూసారా? పట్టీలా? నీకేచ్చంగా. ఏడ్పిస్తున్నారు కదా దాచి. ఏడ్పించడం ఏంటి? ఇచ్చాం కదా ఇప్పుడే. నేను ఇక్కడే పెట్టాను. పెట్టావేమో. లేదు, నేను ఇక్కడే పెట్టాను. ఇక్కడ పెట్టి స్నానానికి వెళ్ళాను. నాకు అర్థమైపోయింది. ఇది మీ సన్యాసి మామే పనే. 6 నెలలు అడుగు. సన్యాసి చెప్పండి రెడ్డి గారు. చూసంటే అప్పుడెప్పుడో ఆ గూఢచారి 116లో కృష్ణ గారిని చూసినట్లేదు. ఏం పోల్చారండి? అసలు మామూలుగా లేడండి. వాడి కలరు, వాడికి బట్టి నా కొవ్వు నిగనగలాడిపోతున్నాడండి. ఇదో ఇంకో చిన్న విషయం రెడ్డి గారు, ఒకవేళ వినాయక్ గారి డేట్ ఇటు అటు అయినా అనుకోండి, నిరాశ పడకండి. గీతాంజలి డైరెక్టర్ రాజ్ కిరణ్ తో నేను మాట్లాడతా. గీతాంజలి పార్ట్ 2 భిక్షాంజలి 175 రోజులు ఆడుద్ది. మీ వాడే మెయిన్ బిచ్చగాడు, మెయిన్ హీరో. ఆ సినిమాకి ఎవరప్ప డైలాగులు రాసినోడు? వేణా కొంగట్. అబ్బబ్బా కాదండి బాబు, కోన వెంకట్ గారు. డైలాగులు రాస్తాడా? నేను చూసుకుంటా. అయితే ఓకే. అది
నా పట్టీలు ఏమైనా తీసావా? అదేం చిట్టి, చూసావని అడగాలి కానీ తీసావని అడుగుతావా? ఏదో ఊర్లో గంప కింద కోడిపెట్లు రాగి బిందులు ఇత్తల చెంబులు ఎత్తేసినంత మాత్రాన నా సొంత చిట్టివి నీ పట్టీలు నేను తీస్తానా? నన్ను అనుమానించావా? మావయ్య సన్యాసి తీసుంటాడులేమ్మా, మరీ పట్టీలు కక్కుతి పడతాడా? ఏవో పట్టెడలో వడ్డానా లాంటివి అయితే తీసుంటాడు కానీ తీస్తే గీస్తే ఈ గుట్లగా తీసుంటాది. బాబాయ్ తన అలాంటిది కాదు. అంతే అంతే అంతే, గంగ అలాంటిది కాదులే. మీకు మే తప్ప అందరూ మంచాలు కనపడతారు. నువ్వు మరీ పైకి చూడాకురా, కింద జేబులు ఖాళీ చేసుకోపోతాది. పైన ఎమ్మగోల సినిమా చూస్తాను. ఎమ్మగోల కదరా, ఎమ్మిగోల. నువ్వు ఆడరాంబా. మామూలు హీరో కాదండి బాబు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇటువంటి హీరోనే కావాలి. కర్మ కర్మ. ఎస్, వీడే కరెక్ట్. చూస్తాడు. అరే సన్యాసి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు కానీ మన బాబుని పెట్టి తీయబోయే సినిమా మగధీరను మించిపోవాలా? ఇండస్ట్రీలో ఆడబట్టిన కమల్ బాబు అలా పెంచాడాలా వినాయకుని ఆ పని మీద ఉండమని చెప్పు. అవును, మన బాబుని పెట్టి సినిమా దీనికి వినాయక్ ఏం తీసుకుంటాడు? ఇండస్ట్రీ నుంచి సెలవు తీసుకుంటాడు. ఏంటవి కొనుక్కుంటావు? అబ్బాయి ఏం లేదండి రెడ్డి గారు, వినాయక్ గారు అయితే బిజీగా ఉన్నారంట కానీ బోయేపాటి గారు అయితే ఎలా ఉంటది? అది కరెక్ట్ గా చెప్పినావు. మురుగుతాడు సింహ. చూడు, ఒకవైపే చూడు. అలాగే అన్ని వైపులు చూడకు రోయ్. చూడను. తట్టుకోలేడ్డాడే. అలాగే మాడిపోతావా? మసి అయిపోతావా? అయ్య బాబోయ్, నా బంగారం చెప్పు నా కొడక. బాబు కూడా కరెక్ట్ మీటర్ లో ఉన్నాడు, ఫిక్స్ అయిపోతాం. అవును, సింహ 2 తీస్తే ఎట్లాంటది? బాలయ్య బాబు ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తారేమో. సమాజ్ చేసేస్తారు. ఏదబ్బి మందు కొట్టి ఊరికే కొడుకుంటావు? ఇంతకీ మీ వాడు హీరోగానేనా విలన్ గా కూడా ట్రైనింగ్ తీసుకున్నాడా? ఏమిట్రా డైనాసోర్ కాన్ పైనట్టు నీ డబ్బింగ్ సౌండ్. రే సిన్న, నువ్వు ఆ విలన్ లెక్క చెయ్యి ఒక తూరి. అరే వార్ సాంబా. వినవా? తిరిగే కాదు, అరవలో కూడా సర్పంచాడు మా వాడు. హిందీ. గజ్జల సౌండ్ ఏటా? గజ్జల సౌండ్. గుడ్లకు పగలది పని అయిపోతాదిరా. యబ్బా, ఈ అమ్మి గజ్జలు కొట్టుకుపోతాంటే మీ చిట్టేంద్ర నీ మీదేసింది నేరము. చిట్టే రెడ్డి గారు, మీరు మొదటి నుంచి అనుమాన పడ్డట్టు ఈ పని మనిషి దొంగండి, దీని అంతు తేలుస్తా ఉండండి. బాగు ఇట్లాంటి బావాడు భలే వరకు వచ్చాడు. అరుంధతి సినిమాలో వాడు సోను సూద్ చూపిస్తాడే, అట్లా చూపించి దాన్ని పీకి పాకం పెట్టు. అంతే. కదరా దానికాడ చెయ్యి, ఇది పెట్టుకొని పో, దడుచుకొని సచ్చాది. అందాల బొమ్మ రావేమే అమ్మ బొమ్మాలే, ఎంత బొమ్మాలే. ఏదే ఒక్కసారి తిరగవా? ఎందుకు తిరగవా? తిరగా. నువ్వు చంపి సమాధి చేస్తావా? రా మా వాడు దాన్ని పిండి లేపుంటాడు. అంతే గుడ్లుండాయి, ఇంత గుడ్లు పగల కొట్టుంటాడు. చెప్పారండి. అరుస్తాడు. బొమ్మాడి నువ్వు దాన్ని మాట్లాడమేంద్రా? అది నీ కలిసి ఉంటుంది. దానికి ఇడు అరుస్తాడు. కూర్చో, దాని సంగతి నేను చూసి వచ్చా. ఏంద్రా నువ్వు కూర్చోరా, నేను చూసి వచ్చా దాని సంగతి. గుడ్లగోబా యాడుండవే? గుడ్లగోబో, మా కోమల బాబుని ఏం చేసినావే? భయంతో వణికిపోయి సచ్చాడు. ఈ వల్లకు తిరగమంటాడా? ఎన్నాడా నాయ్? నేను గుడ్లు గుబనా? ముచ్చమోహన్ దాన్నా? ఇప్పుడు చెప్తారు నీ పని. దయ్యాలు భయపెడతాయనిన్నా గానీ ఎంతవరకు వెళ్ళలేదమ్మా. అయిపోయిందా కోటింగ్? అరికాలతో తంత హీరో అవుతావరా? మా డాడీకి చెప్తాను కాలుతో తంతాను అని.
ఏమండి రెడ్డి గారు నడుమును పట్టుకొని వస్తున్నారంటే మొత్తానికి పనిలో పని కానిచ్చేసారనమాట. ఇప్పుడు నా పని అయిపోయిందిరా. మంది ఎక్కువైందిరా. అదానికే తూలుతా ఏం లేదు. మీ కళ మీద పడింది, కన్నీళ్లు పెట్టుకుంది. పాపం పోలేమని ఇడిసి పెట్టేసిన. రెడ్డి గారు క్షమించి వదిలేస్తారా మీరు? మా చిట్టి పట్టెలు కొట్టేసిన దాన్ని మీరు క్షమించేస్తారా? ఏదో పెద్ద మనిషి కదా అని మిమ్మల్ని పంపిస్తే దాన్ని ఒంగో పెట్టి నాకు కొట్టేసి వస్తారనుకున్నా. క్షమించడానికి ఎలా మనసు వచ్చిందండి మీకు? నువ్వు అర్థం చేసుకోలేదు. నువ్వు కూర్చో. సరదా పడతాడుగా ఒకసారి పంపండి అనిపిస్తాడా? ఏం అనిపించేది? నాకు తెలుసురా నా చిట్టి బాధ. అంత తెలుసుకొస్తా. ఇదిగో బయట నుంచి దాని అరుపులు గాని దాని గొంతు గాని ఎటువంటి సౌండ్ ఎఫెక్ట్లు వచ్చినా మీరు మాత్రం బయటికి రాకూడదు. ప్రామిస్. నువ్వు యా సౌండ్ అన్నా చేసుకో. వచ్చాక పుల్లేద్దులే నొప్పులు తట్టుకోవడానికి. బెదరా బెస్ట్ ఆఫ్ లక్. డాడీ బాగా కొట్టింది. నన్ను మాత్రం ముందు పెట్టుకుంది అనుకున్నావా? ఏ ఎక్కడ్రాది? నేను ఇక్కడ ఉన్నారా? చిట్టి 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 ఉయ్యాలు మావయ్య. అబ్బా చిట్టి 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 ఉయ్యాలు పెన్నాలైందో. చిట్టి నీకు విషయం తెలుసా? నీ పట్టీలు కొట్టేసింది ఆ పని మనిషే. అదే ఇప్పుడు ఇక్కడ ఏదో నాటకం ఆడుతుంది తెలుసా? ఆ పట్టీలు కొట్టేసిందని ఈ రోజు దాని నరాలు తెప్పి నాట్యం ఆడించేంత వరకు నేను నిద్రపోను. ఇంకేంటి చిట్టి విశేషాలు? ఇలా ఉయ్యాలు ఎన్నాలైందో. ఉయ్యాల జంపాల ఇంకా చాలే. దెయ్యాల దెబ్బలు ఎక్కువైనాయి. నాకు బోరు కొట్టేసింది జనాలకి. పట్టెలు గిట్టెలు ఏం అవసరం లేదు నాకు. నువ్వే ఉంచుకో, తాకట్టు పెట్టుకో. లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్కి ఇచ్చే నన్ను వదిలే. ఇంకొకటి పీకి వెళ్ళిపోతా. సౌండ్ ఆగిపోయిందిరా. చచ్చిపోండేమో. ఇంకా ఎంట్రీ ఇస్తాడు చూడు. వస్తాడు వస్తాడు. ఏమిరా మాట్లాడదా? బాగా సమ్మగుండదా? చెప్తా అంటే ఇరుగుండా. కలెక్టర్ గారు పట్టాలి సట తీసుకొని పోయినట్టు పోయిరావు. రెడ్డి గారు దానికి దెయ్యం పట్టిందని వెళ్ళామని చెప్పచ్చు కదండి. తెలియాలి కదా. సరే గాని ఇక ఈడుంటే మనం బతకాం, చచ్చిపోతాం. అందుకని నుంచి పోతాం. పాడి ఏదిరా బతికుంటే బలసాగు తిని బతుకుతాములే. ఇక పోతాంపా. ఎక్కడికి? అమ్మా నా పోయేటివారమ్మా. నీకు అది రాదుగా. మేము పోతానా మమ్మీ? అదేంటి వినాయక్ గారితో సినిమా అన్నారు? లేదమ్మా, రాత్రి మీ ఇంట్లో చూసిన సినిమా దెబ్బకు ఈ యాక్టింగ్ మర్చిపోయినాడు, నేను ప్రొడక్షన్ మర్చిపోయినా. ఇక పోతాం. కనీసం స్నానం చేసి కాఫీ తాగి వెళ్ళండి. లేదమ్మా, ఈ ఇంట్లో ఉంటే 1, 2 ఉడక రావు. దారిలో చూసుకుంటాంలే. యాకొండ బొండ పట్టుకొని. చిట్టి నేను కూడా బయలుదేరుతున్నా. మామయ్య నువ్వు కూడానా? లేకపోతే ఇక్కడుండి చావమంటావా? అడ్డమైన కళలన్నీ కళ్ళని కాదు, ముందు ఇంట్లో దెయ్యం ఉందనే కలగను. ఇదిగో చిట్టి, ఈడుంటే నువ్వు సస్తావే. ఖచ్చితంగా ఈ ఇంటిని బ్రదరు కొట్టేసి ఉంటాడు. అందుకే ఈ ఇంట్లో దెయ్యం ఉంది. మనం శాండిల్వుడ్ లో ట్రై చేస్తున్నాం రెడ్డి గారు. డాడీ హాలీవుడ్ లో ట్రై చేద్దాం. ఇట్రాండి. ఇదేదో తేడా ఉంది విషయం మొత్తం. నువ్వు నన్ను అన్నట్టుగా వాడు ఎక్స్ట్రాలు హీరో అవుతాడంట. కోమల్ బాబు ఫ్యాన్స్ హర్ట్ అవుతారు ఇక్కడ. చిచి, మీరు వాడి ఫ్యాన్ ఏంటి? మీరే హీరోలా ఉంటారు. నిజమేనమ్మా, కాలేజీలో వీడికి మామూలు ఫాలోయింగ్ కాదు. అమ్మాయిలందరూ వీడి చుట్టూ తిరిగేవారు, ఈషాతో సహా. కదరా? రేయ్ ఊరుకుంటావా? కాదు చెప్పండి. ఏం లేదు అక్కడ చెప్పడానికి. అవును, ఈషా కేసు ఏమైందన్నయ్య? తను చనిపోయింది. డెడ్ బాడీ దొరికిందా? మరి దొరికినప్పుడు చచ్చిపోయిందని నువ్వెలా కన్ఫర్మ్ చేస్తావా? సస్పెక్ట్ చేస్తున్నా. దాని గురించి నీతో మాట్లాడడానికి వచ్చా. నాతోనా? ఈషా గురించి అందరికంటే బాగా నీకే తెలుసు కదా. ఇద్దరి మధ్య ఏదైనా? ఈషా మర్డర్కి నాకు ఎలాంటి సంబంధం లేదే. అది మర్డర్ అని మాకే కరెక్ట్గా తెలీదు. నువ్వెలా కన్ఫర్మ్ చేస్తావురా? ఎనీవే, ఈషా మర్డర్కు నీకు సంబంధం ఉందో లేదో తర్వాత సంగతి. నీకు ఈషాకి సంబంధం ఉందనేది అందరికీ తెలిసిందే కదా. ఎవరన్నారు? నాకు తనకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఉంది. లేదు. ఉంది. లేదు. ఉంది. లేదు. ఉంది. లేదు. 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 హే, కూల్ కూల్ కూల్. చూడు, మీ ఇద్దరి మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పు, నేను చూసుకుంటాను. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. ఒక పోలీస్ ఆఫీసర్గా కాదు, ఒక ఫ్రెండ్గా అడుగుతున్నాను, చెప్పు. రేయ్, నా గురించి తెలిసి కూడా ఏంట్రా? తెలుసు కాబట్టే కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. అమ్మాయిల విషయంలో
నువ్వు ఎలాంటి వాడువో నాకు బాగా తెలుసు. ఎన్నిసార్లు చెప్పాలి? ఈషాకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి సంబంధం లేకుండానే ఇన్నాళ్ళు కలిసి తిరిగారా? తిరిగితే తను మిస్ అవడానికి చనిపోవడానికి నేనే కారణమా? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ప్రూఫ్? తను మిస్ అయ్యే ముందు రోజు నీకు 100 సార్లు ఫోన్ చేసింది. అంత సీరియస్ మ్యాటర్ ఏంట్రా? తను మిస్ అయిన రోజు రాత్రి 7:40కి ఫోన్ చేసి 4 నిమిషాలు మాట్లాడావు, అవునా? మళ్ళీ 8:30కి ఫోన్ చేసి 2 నిమిషాలు మాట్లాడావు. దీనికి నీ సమాధానం ఏంటి? తను నీకు పంపిన 132 టెక్స్ట్ మెసేజెస్లో ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఐ కాంట్ లీవ్ వితౌట్ యూ, ప్లీజ్ డోంట్ లీవ్ మీ అని పంపింది. దీనికి నీ సంజాయిషి ఏంటి? ఆ రోజు ఏం జరిగింది? కలుద్దాం అనుకున్నాం. కలిసారా? కుదరలేదు. ఆ రోజు రాత్రి నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా. ఇంట్లోనే ఉన్నట్టు ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంది. సుభాష్ ఉన్నాడు. కానీ వాడు ఇప్పుడు లేడు. సో ప్రూఫ్ లేదు. ఇది కేవలం అనుమానమే కాబట్టి, అందులోనూ నువ్వు నా ఫ్రెండు కాబట్టి ఇక్కడే కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేస్తున్నాను. నేరస్తులతో నేను ఎలా మాట్లాడుతానో నీకు బాగా తెలుసు. దీని వెనక ఎవ్వరున్నా వదలను. అది నువ్వని తెలిస్తే అస్సలు వదలను. ఈ చేతికి రాఖీ కట్టింది, ఎవరిని వదలను. అమ్మా, ఏంటి రామయ్య? ఊరు నుంచి అర్జెంట్ అని ఫోన్ వచ్చింది. ఓ 4 రోజులు వెళ్ళి వస్తామమ్మా. సరే వెళ్ళండి. వస్తామమ్మా, పద. బాబు, ఇక్కడ సోప్స్ ఎక్కడ ఉన్నాయి? నేను మీలాగా కస్టమర్నండి. షాప్ అతను అడగండి. మీరు అమ్మో, ఈవిడ గుర్తుపట్టేసినట్టుంది. ఏయ్ నువ్వు ఆగు. ఏయ్ నువ్వే కదా ఆ రోజు? నిన్ను నేను కాదు. రేయ్, నీలాంటి వాళ్ళు బయట తిరగడం వల్లే అమ్మాయిలు ఇంట్లోంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. ఏం జరిగిందమ్మా? వీడిని అమ్మ చెయ్యేశాడు. వీడిని చెప్పి చిక్కొట్టాలి. నిన్ను నిర్భయ కేసులో జైల్లో వేయాలి. ఏంట్రా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? వదలమ్మా. ఏంటి, నేను నిన్ను రేప్ చేయడానికి ట్రై చేశానా? నీకేదో జబ్బు ఉందంట కదా. మీ ఆయన పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ గురించి ఆయనకి చెప్తే ఆయన యాక్సిడెంట్ చేశాను. యాక్ట్ చేసావా? అవును. ప్లంబర్ కనిపించాడు. ఇందాక షాప్ లో ప్లంబర్ కనిపించాడు. ప్లంబరా? ప్లంబర్ అండి, అదే ఆ రోజు. అయితే ఆ రోజు అలా చేయమని చెప్పి మీ ప్రొఫెసర్ గారే వాడిని పంపించారట. ట్రీట్మెంట్ కోసం చేయించుంటారులే. ట్రీట్మెంటా? ఇలా ఎక్కడైనా చేస్తారా? వాడు నన్ను నిజంగా రేప్ చేసుంటే, నేను వాడిని పొడిచాక వాడు చచ్చుంటే నా పరిస్థితి ఏంటండి? ఏంటే గోలా? ట్రీట్మెంట్ అని చెప్పానా? నీకు తెలీదు, లోపలికి వెళ్ళు. ఏంటి గోలా? ఏంటండి, పల్లెటూరు దాన్నే కదా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. నీకు తెలీదు, లోపలికి వెళ్ళు. నాకెందుకు తెలీదు? నాకన్నీ తెలుసు. ఏం తెలుసే? నాకన్నీ తెలుసు. నేను అన్నీ చూశాను. ల్యాప్టాప్లో మీ ఇద్దరు ఫోటోలు, మీద బట్టాలు. నిన్న రెస్టారెంట్లో మీ ఫ్రెండ్ మిమ్మల్ని అన్ని మాట్లాడినారే, మీరు ఒక్క మాట కూడా అనలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఈషా గురించి అడిగినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పి నా నోరు ముయించేసేవారు. మాట్లాడు. నాకేం పిచ్చి లేదు. పెళ్ళాను కాబట్టి పిచ్చిదాన్ని చేసి ఆడిస్తున్నారు, అన్నీ దాచేస్తున్నారు. అసలు నాకు నీ మీదే అనుమానం. ఈషాని ఏం చేశారు? చంపేశారా? చెప్పండి. ఏం మాట్లాడరే? బతుకుండగా అది విసిగించింది.
చచ్చాక నువ్వు ఇసుకిస్తున్నావు. ఈషా చచ్చిపోయిందా? అంటే చంపేశారా? అవునే, ఈషా నేనే చంపాను. ఇప్పుడు ఏంటి? ఎక్కువ మాట్లాడావంటే నిన్ను కూడా చంపుతాను. ఎలా? ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. త్రిపుర రామా రా రా కూర్చో. పర్లేదండి. ఈషాకి మా ఆయనకి ఎలాంటి సంబంధం ఉండేది డాక్టర్? నేను ఇంకా ప్లంబర్ని పంపించినందుకు తిట్టడానికి వచ్చావేమో అనుకున్నా. ప్లంబర్ విషయం ట్రీట్మెంట్ కోసం సరిపెట్టుకోగలను, కానీ ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య ఏముందో చెప్పగలిగే వాళ్ళు వాళ్ళిద్దరే. అందులో ఒకళ్ళు మిస్సింగ్, ఒకళ్ళు సైలెంట్. నేనైతే వాళ్ళిద్దరు క్లోజ్నెస్ చూసి పెళ్లి చేసుకుంటారేమో అనుకున్నా, కానీ ఈ లోపు ఏమైందో ఏమో. మా ఆయన గురించి చెప్పండి డాక్టర్. నవీన్ గురించి చెప్పాలంటే చాలు డాక్టర్. మీకు బాగా తెలిసిన వ్యక్తి గురించి చెప్పడానికి ఎంత ఆలోచిస్తున్నారంటే నాకు అర్థమైంది. అమ్మా త్రిపుర, త్రిపుర సిస్టర్. ఎస్ మ్యామ్. డాక్టర్ ఈషా ఇల్లు ఎక్కడ? ఎంవివి కోర్టు యార్డ్, మాదాపూర్. ఏ ఫ్లాట్కి వెళ్ళాలమ్మా మీరు? డాక్టర్ ఈషా ఉండేది ఇక్కడేనమ్మా. ఆవిడ మీకు ఏమైనా బంధువులు అవుతారా? ఆ. ఆవిడ లేరమ్మా, తాళాలు ఉన్నాయి, ఇమ్మంటారా? ఆ. నాదో చిన్న ప్రపంచం. నేను, నాన్న ఊళ్ళో ఉన్న ప్రతి పుట్టినరోజుకి నాన్నదే ఫస్ట్ విషెస్. కానీ ఈసారి మాత్రం ఎవరు పెట్టుంటారబ్బా? సర్ప్రైజ్! తిలక్, యు? నేను కాదు, ప్లాన్ వాడిది. యు? హ్యాపీ బర్త్డే. నవీన్తో నా రిలేషన్ కొలీగ్ నుండి క్లోజ్ ఫ్రెండ్ దాకా తనే నా లైఫ్ పార్ట్నర్గా ఫిక్స్ అయ్యేదాకా ఎదిగింది. అది ఎంతగా అంటే తన ఇష్టాలు నా ఇష్టాలుగా మారేంతగా, తన స్నేహితులందరూ నా స్నేహితులు అయ్యేదాకా. నవీన్ నాకు ఇంత దగ్గరగా ఉన్నా నేను ఇంకా దూరంగానే ఉన్నాను అనే ఫీలింగ్ ఉంది. ఆ దూరాన్ని శాశ్వతంగా దూరం చేసి దగ్గర అవ్వాలనుకుంటున్నాను. ఒకరోజు తిలక్ని ఫ్లాట్కి రమ్మని పిలిచాను. ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? ముందు లోపలికి రా. ఈషా, విషయం ఏంటో చెప్పు. క్లోజ్ యువర్ ఐస్. ఎందుకు? కళ్ళు మూసుకో. ఓకే, హ్యాపీ? యా. చేయి చెప్పు. ఏంటిది? హే, you're my best brother. హ్యాపీయా? థ్యాంక్ యూ. జస్ట్ థ్యాంక్స్ ఏనా? నీకేం కావాలో అడుగు, నేను ఇస్తా. నవీన్ కావాలన్నయ్య. తిలక్ అన్నయ్య చెప్పినట్లుగా నా లవ్ ప్రపోజ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఏంటి పిలిచావు? అది నీకు సిగ్గు సూట్ అవ్వదు, కానీ ఎందుకు పిలిచావో మ్యాటర్ చెప్పు. నువ్వంటే నాకు చాలా ఇష్టం నవీన్. నీతో లైఫ్ షేర్ చేసుకోవాలని. చూడు, ఈ షేరింగ్లు గీరింగ్లు నాకు పడవు. నేనంటే నీకు ఇష్టం లేదా? ఎందుకు లేదు?
తిలక్ గడ్ అంటే ఇష్టం, సుభాష్ గడ్ అంటే ఇష్టం, కీర్తి అంటే ఇష్టం. నువ్వు అంతే. అలా అనుకు నవీన్, ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. ఐ రియలీ డూ లవ్ యూ. చూడు, లవ్ అంటే చూయింగం లాంటిది. నోట్లో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి బయటికి తీస్తేనే. బాయ్. నవీన్ నవీన్ అలా అన్నప్పటి నుంచి నా మనసులో లేదు. అంతకు ముందులాగా నవీన్ నాతో క్లోజ్గా ఉండట్లేదు. మెల్లిమెల్లిగా నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. తట్టుకోలేకపోతున్నాను. నవీన్ మీద పిచ్చి రోజు రోజుకి పెరుగుతోంది. కొన్ని రోజులకి నా ఫోన్ అటెండ్ చేయడం కూడా మానేశాడు. ఇంకో నెంబర్ నుంచి ట్రై చేశాను. నవీన్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో నవీన్, ఫోన్ పెట్టేకు, ఒక్క నిమిషం. నేను చెప్పేది విను. నువ్వా? ప్లీజ్, ఐఎమ్ బెగ్గింగ్ యూ. చెప్పు. నవీన్, ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. పిచ్చా? అవును పిచ్చే. నువ్వంటే చచ్చేంత పిచ్చే. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. ఇది మాత్రం నిజం. బెదిరిస్తున్నావా? అవును. ఇంకో గంటలో నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేయకపోతే నిజంగానే చచ్చిపోతాను. నువ్వు చచ్చిపోవడం ఏంటే? ఇలాగే టార్చర్ పెట్టావంటే ఏదో ఒక రోజు నేనే చంపేస్తాను నిన్ను. నవీన్ నా మీద చాలా కోపంగా ఉన్నాడు. నవీన్ నో అన్న తర్వాత నా లైఫ్ అంతా చీకటిగా ఉంది. రాత్రి 8:30 నవీన్ ఫోన్ చేసి తన ఫామ్ హౌస్కి రమ్మన్నాడు. హలో ఇషా, మనం ఒక గంటలో నా ఫామ్ హౌస్లో కలుద్దాం. ఆర్ యు ష్యూర్? యా ష్యూర్, యూ కెన్ ట్రస్ట్ మీ. ఓకే, 45 మినిట్స్లో అక్కడ ఉంటాను. నవీన్ పిలిచాడు అన్న ఆనందం ఓ పక్కున్నా, ఎలా రియాక్ట్ అవుతాడు అన్న భయం నాలో ఉంది. ఆ భయంతోనే ఫామ్ హౌస్కి బయలుదేరాను. छोटे एक चाय ला। ठीक है, चाय ले लो। बोलो सब क्या होना? एक चाय ला। चाय बना एक। సార్ నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. ఎక్కడ చూసావు? ఏయ్, నన్ను ఎక్కడ చూసావు చెప్పు. ఎక్కడ చూడలేదు సార్. నన్ను ఎక్కడ చూసావు చెప్పు. చెప్పు సుందరం. సార్, నవీన్ ఆటో అనేది అడుగుతున్నాడు సార్. వాట్? వెంటనే వాడిని పట్టుకొని స్టేషన్కి తీసుకురా. ఓకే సార్. హలో అన్నయ్య, నీకే చేద్దాం అనుకుంటున్నాను. త్రిపుర, ఎక్కడున్నావు అమ్మా? ఫామ్ హౌస్లో. ఒకసారి స్కైప్ ఆన్ చేయి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈశాన్ చంపింది ఎవరో తెలిసిపోయింది. నవీన ఈశాని దారుణంగా చంపేశాడు. ఐ విట్నెస్ కూడా దొరికాడు. నమస్కారం అమ్మా. నేను ఏ సామగారిని ఫామ్ హౌస్ లో దింపిన ఆటో డ్రైవర్ నండి. ఏ సామగారు నా ఆటోలో సెల్ ఫోన్ మర్చిపోతే తిరిగి ఇవ్వటం కోసం నేను మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళానండి. అక్కడ నవీన్ గారు ఏ సామగారిని కిరాతకంగా చంపటం నా కళ్ళలో చూసానండి. అది తెలిసి నవీన్ గారు నన్ను చంపడం కోసం నా ఎంటపడ్డారండి. ఆయన నుంచి అలాగో తప్పించుకుని సీఏ గారి దగ్గరికి వచ్చాను కాబట్టి బతికి బయటపడ్డానండి. ఇప్పుడు దాకా ఈ ఇష్యూ నాకు ఎందుకు చెప్పలేదు అని సీఏ గారు కొట్టారు కూడా. అమ్మా, మీరు కానీ జాగ్రత్తగా ఉండండి. నవీన్ గారు ఎప్పుడు ఏం చేస్తున్నారో ఆయనకి తెలియట్లేదు. త్రిపుర, ఇప్పుడు నేను నీకెందుకు ఫోన్ చేశానంటే, వాడి నెక్స్ట్ టార్గెట్ నువ్వేనమ్మా. అవును. నువ్వు ఈషా ఫ్లాట్కి వెళ్ళావా? వెళ్ళాను అన్నయ్య. నువ్వు ఈషా ఫ్లాట్కి వెళ్ళి డైరీ చదివిన విషయం వాడికి తెలిసిపోయింది. వాడు నీ ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తున్నాడు. నాకు తెలిసి నీకు నిజం తెలిసిపోయింది కాబట్టి వాడు నిన్ను కూడా చంపేస్తాడు. ఈ మర్డర్కి సంబంధించి వాడు ఎవరిని వదలడం. ఓ పని చెయ్యి, ఈ కేసు క్లియర్ అయ్యాక నువ్వు మీ ఊరు వెళ్ళిపో. వాడు ఏ టైంలోనైనా నీ మీద అటాక్ చేయొచ్చు.
నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను మాత్రం వాడిని వదలను. త్రిపుర 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 ఏంటిగా బయటిగా బయటిగా అది కాదు నేను చెప్పి ఏంటిలా చేసావు పిచ్చిదానా? పిచ్చిదాన్నేరా? నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పగానే నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్న పిచ్చిదాన్ని. ఇన్ని రోజులు నువ్వు ఇంత ఎదవని తెలుసుకోకుండా నీతో కాపురం చేశానే, నిజంగానే పిచ్చిదాన్నే. అది కాదు ఈషా డైరీ చదివానని, నీ గురించి అంతా తెలిసిపోయిందని నన్ను చంపడానికి వచ్చావు అంతేగా? అది కాదు. ఇంకేం మాట్లాడుకో. ఇప్పటికీ నిన్ను నేను చంపకపోతే నన్ను నేను మోసం చేసుకుంటాను అవుతాను. ఈచికెళ్ళండి అన్నయ్య, ఇలాంటి వాడు ఉండకూడదు. ఆటో డ్రైవర్ నీ గురించి అంతా చెప్పాడా? ఈశాన్ చంపడానికి నీకు మనసు ఎలా వచ్చిందా? ఇంత మంచి అమ్మాయిని చంపడానికి నీకు మనసు ఎలా వచ్చిందా? మొత్తం చెప్పేశాడా? అంతా చెప్పాడు. నీకేం చెప్పాడు? నీకేం చెప్పాడు? ఇంకా వాడితో మాట్లాడేంటన్నయ్య? ఇంత జరిగినా తప్పు చేశాననే ఫీలింగే లేదు వీడికి. వదిలేద్దన్నయ్య వీడిని. ఒక్కసారి చూడు, ఒక్కసారి చూడు. ఏముంది అందులో? ఏముంది అందులో? మాట్లాడవేంట? ఏముంది అందులో? చెప్పరా, మళ్ళీ కొత్తగా మనం చెప్పరా, ఏముంది? ఏముంది అందులో? మాట్లాడరా, ఒక్కసారి చూడు, మాట్లాడరా, ఏముంది అందులో? చెప్పరా. త్రిపుర, చచ్చే ముందు చెప్తున్నా, ఒక్కసారి చూడు. ఒక్కసారి చూడు. ప్లీజ్ త్రిపుర, నువ్వు చూడాలి. వద్దమ్మా, ఇంతసేపు నేను చెప్పింది నమ్మావు, ఇప్పుడేంటమ్మా వాడి మాటలు నమ్ముతున్నావు? కాల్ తీయండి అన్నయ్య, నేను చూడాలి. చూడాలా? పాపం రా, త్రిపుర ఎంతగానో నమ్మిందిరా. నమ్మితేనే కదరా మోసం చేసేది. ఈశాన్ ఎందుకు అలా చేసావు? చెయ్యాలనుకోలేదురా. ఆ రోజు ఈషా గురించి నువ్వు సుభాష్ గారికి ఫోన్ చేసినప్పుడు నేను ఆడి పక్కనే ఉన్నానురా. ఈషా అంటే నాకు చచ్చేంత పిచ్చిరా. తనకి నా లవ్ ప్రపోజ్ చేద్దాం అనుకుంటే నా చేతికి రాఖీ కట్టి ఆ నవీన్ గారిని గిఫ్ట్గా అడిగిందిరా. వాడేమో దీన్ని రిజెక్ట్ చేశాడు. ఇది మాత్రం లవ్ అని వాడు వెంటపడి చస్తూనే ఉంది. నాకేమో ఇక్కడ గుండె మండిపోతుందిరా. దానికోసం ఏం చేయడానికైనా రెడీ. ఎలాగైనా సరే దాన్ని దక్కించుకోవాలి. నవీన్ ఫోన్ చేస్తాడు. స్పీకర్ ఆన్ చేయి. చెప్పరా బావా? రై, అర్జెంట్గా మన ఫ్లాట్కి రా, నీతో మాట్లాడాలి. ఏమైందిరా? దేని గురించి? అదేరా,
ఈషా టార్చర్ పెడుతుందిరా. నేను లవ్ చేయకపోతే చచ్చిపోతాను బెదిరిస్తుందిరా. ఫోన్లో అరెస్ట్ చేస్తుందిరా. నా మాటే వినట్లేదురా. అయితే నువ్వు అక్కడే ఉండి ఇప్పుడే వస్తాను. బావ నువ్వు పని చేయి, అయితే ఈశాన్ ఫామ్ హౌస్ రమ్మను, అక్కడ మాట్లాడుకుందాం. సరే. ఇంత చిన్న విషయానికి ఎదుగురా అంత కంగారు పడుతున్నావు? రై, అది పెట్టే టార్చర్కి ఇవాళతో ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. దానికి అర్థమయ్యేలా చెప్పు. వింటే సరే, లేకపోతే దాని సంగతి ఇవాళతో తెలిసిస్తాను. అని బావా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు బాగా తాగున్నావు. ఈ పొజిషన్లో తను కలవడం కరెక్ట్ కాదు. ఈ కోపంలో తను కొట్టామనుకో, తను కేసు పెడితే అనవసరం తలనొప్పిరా. రై, మందైపోయింది, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు కూర్చో, నేను తీసుకొస్తా. కూర్చో. రే, ఈషా బయలుదేరిపోయిందేమో. ఎలా రా? రావద్దని ఫోన్ చేసి చెప్తా ఉంటారా? చెప్పు, రావద్దని చెప్పు. చెప్పు. టార్చర్ పెడుతుంది, టార్చర్ పెడుతుంది, టార్చర్. హలో ఈషా, నేను సుభాష్ని. నవీన్ బాగా తాగి డిస్టర్బ్డ్గా ఉన్నాడు. ఈ టైంలో కలవడం కరెక్ట్ కాదు. రేపు మార్నింగ్ కూల్గా మాట్లాడుకుందాం, ఓకేనా? అన్న, నీ ప్లాన్ యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేశా. నవీన్ గడి ఫామ్ హౌస్కి ఈ పాటికి పాప బయలుదేరిపోయే ఉంటుంది. వచ్చేసి ఎస్. ఇక్కడిక్కడే ఆ పాప. అలాగే మేడం. హాయ్. హాయ్. అరే మేడం, ఫోన్ మర్చిపోయారే. నవీన్ రాలేదా? నన్ను ఇక్కడికి రమ్మన్నాడే. ఏ డోర్ వేస్తున్నావేంటి? నవీన్ ఎక్కడన్నయ్యా? అన్నయ్య అంటే అన్నయ్య అంటే చంపుతా ఇంకొకసారి అన్నయ్య అన్నావంటే. నువ్వంటే నాకు పిచ్చే, చచ్చే అంత పిచ్చే. అది నీకు అర్థం కావట్లేదా? అయినా నీకు నేను ఎలా కనిపిస్తున్నానే? వాళ్ళు రేపు నా లవ్ ప్రపోజ్ చేద్దాం అనుకుంటే నా చేతికి రాకి కట్టి నన్ను హర్ట్ చేసావు. అంతా తాగావా? లేదే. నీ మీద నాకు ఉద్దేశం లేదు. నవీన్ గండి సెట్ చేయమని నన్ను అడుగుతావు. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. నేను అటువంటి వాడినే. ఫిక్స్ అయిపో. అన్నం పెట్ట వదిలేస్తాను అనుకున్నావా? సార్ ఏంటి సార్? ఏంటి సార్ ఇది? వెన్నపూసలు అంటే అమ్మాయి నీలా కరిగిపోయింది అంటున్నారు. అనుకోకుండా జరిగిపోయింది. అనుకోకుండానా? ఇప్పుడు ఏం చేద్దామని చెప్పు. అర్థమైంది సార్. మీకెందుకు టెన్షన్? మీకు నేనున్నానుగా, జాగ్రత్తగా కప్పెట్టేస్తాను. గుడ్. తడారిపోయింది నా తడి. అలా దాన్ని గోళ్ళనే కప్పెట్టేశా. ఈ కేసుని ఎలా డైవర్ట్ చేయాలో అర్థం కాక తిరుగుతున్న టైంలో
నువ్వు నీ పెళ్ళాంకొచ్చిన కళ గురించి ప్రొఫెసర్తో చెప్పావు. అప్పుడు నాకు ఐడియా వచ్చిందిరా. నీ పెళ్ళాంకొచ్చిన కళని నిజం చేయడానికి నీ మీద అనుమానం వచ్చేలాగా ప్రతిదీ క్రియేట్ చేసింది నేనేరా. ఈషా ఫ్లాట్లో డైరీ పెట్టింది నేనే, అది తను చదివేలా చేసింది కూడా నేనేరా. అంతా బాగుందనుకున్న టైంలో ఆ ఆటో డ్రైవర్ ఈషా మర్డర్ వీడియో నీకిచ్చి మొత్తం మార్చేశాడేంట్రా? అందుకే వాడిని తీసుకొచ్చి టార్చర్ పెట్టి ఈషా మర్డర్ నువ్వే చేసావని నీ పెళ్ళానికి చెప్పించి నిన్ను పొడిచేలా చేసింది నేనే. ఇంత పెద్ద స్కెచ్ చేస్తే ఆ పొడిచేదేదో సరిగ్గా పొడవకుండా చిన్నపిల్లలు పెన్సిల్తో పొడిచినట్టు పొడిచిందేంట్రా? పొడిస్తే ప్రాణం ఒక్క సెకండ్లో పోవాలి. అన్నయ్యా 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 ఇక్కడే అన్నయ్య. నేనే అన్నయ్యా. పిచ్చెక్కిందా? చంపేస్తా. ఇంకెన్నిసార్లు చంపుతావన్నయ్యా? ఆల్రెడీ చంపేశావు కదా. ఎవరు? నీకు రాఖీ కట్టిన చెల్లెళ్ళన్నయ్యా. చెల్లెల్ని అలా ఎలా చెయ్యాలనిపించిందన్నయ్యా? ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నువ్వు విషయాలు మాట్లాడేస్తే నేను నమ్మేస్తాననుకున్నావా? నమ్మాలన్నయ్యా. నమ్ముతావన్నయ్యా. నమ్మరు. ఎవరు నువ్వు? చంపేస్తా. నువ్వు నన్ను చంపేదేంట్రా? నీకు విషయం తెలుసా? సుభాష్ని, బ్రోకర్ని నేనే చంపేశా. ఇప్పటిదాకా నిన్నెందుకు చంపలేదో తెలుసా? నువ్వెంత నీచుడువో నవీన్కి తెలియడానికే ఎన్ని రోజులాగా. ప్లీజ్ నన్నేం చేయదు, నన్ను వదిలే, నన్నేం చేయదు, ప్లీజ్ నన్ను వదిలే. ఇప్పుడు నేను కూడా ఇలాగే బతిమలాడాను కదరా. వదిలే ప్లీజ్, నన్నేం చేయదు. వదిలేవా?